ఉన్నారా? ఓకే, ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం. సో ఈలోపు జస్ట్ ఒక 2 minutes లో కంప్లీట్ చేస్తాను మన యొక్క డైలీ 20 crores పూల్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మనకి ఈరోజు షెడ్యూల్లో భాగంగా వాయిస్ ఆఫ్ లీడర్ ఉంటుంది. సో ఎవరైనా మాట్లాడే వాళ్ళంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళంటే కూడా ఎవరైనా ప్రిపేర్ అవ్వండి. శ్రీబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో 20 years కంప్లీట్ చేసుకొని మన కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో అదే ఆ యొక్క శుభ సందర్భంలో కంపెనీ 20 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడానికి, ఎక్స్ట్రాగా మనీగా ఇవ్వడానికి మనకి సిద్ధంగా ఉంది. సో ఈ 20 కోట్ల భాగంగా 10 కోట్లు ఏవైతే ఉన్నాయో మొదటి 6 నెలల్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో మరి 6 నెలల్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో ఖచ్చితంగా ఎవరైతే డైరెక్టర్స్ కి దగ్గరలో ఉన్నారో సో వారందరూ డైరెక్టర్స్ గా క్వాలిఫై అవుతూ, సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ముగ్గురైతే ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సెల్ఫ్ పీవీగా 100 PV చేసుకుంటూ ప్రతి నెల కూడా బ్రాంజ్ డైరెక్టర్ అయితే 2800 గ్రూప్ PV చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మొత్తం పోల్ పీరియడ్ 6 month ఏదైతే ఉందో 6 month లో 16,500 గ్రూప్ PV చేసుకోవాలి. సిల్వర్ డైరెక్టర్ ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో సో వారందరూ కూడా ప్రతి నెల కూడా 7,500 గ్రూప్ PV చేసుకుంటూ 6 నెలల గ్రూప్ పీరియడ్ ఏదైతే ఉందో 36,000 గ్రూప్ PV చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. గోల్డ్ డైరెక్టర్, సో ఎవరైతే గోల్డ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతున్నారో సో వారు ఖచ్చితంగా ప్రతి నెల కూడా 11,000 గ్రూప్ PVతో 5 నెలలు కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే 6 నెలల గ్రూప్ పీరియడ్ ఏదైతే ఉందో 60,000 గ్రూప్ PV చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మంత్ ఏదైతే ఉందో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వండి. క్వాలిఫై అవుతూ మీ యొక్క లెవెల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి 5 నెలలు కూడా. సో ఎప్పుడు కూడా డ్రాప్ కావద్దండి. అప్ లెవెల్కి వెళ్ళొచ్చు, బ్రాంజ్ గోల్డ్కి వెళ్ళొచ్చు, కానీ గోల్డ్ మాత్రం బ్రాంజ్కి వచ్చే అవకాశం లేదు. సో అలా వస్తే మనకి ఈ యొక్క ఆఫర్ అనేది వర్తించదు. సో ఇది గమనించండి. నెక్స్ట్ వచ్చేసి 3 కోట్ల పోల్. సో ఎవరైతే 3 కోట్ల పోల్ కావాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు అవకాశం ఉంటుంది. సో స్టార్, డైమండ్ అండ్ క్రౌన్ డైరెక్టర్. సో వీళ్ళు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే 200 గ్రూప్ PV సెల్ఫ్ PV అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. సెల్ఫ్ PV ప్రతి ఒక్కరు కూడా 200 సెల్ఫ్ PV అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అదేవిధంగా ప్రతి నెల కూడా 15,000 గ్రూప్ PVతో స్టార్ డైరెక్టర్ ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు ప్రతి నెల 15,000 గ్రూప్ PV చేసుకొని 5 నెలలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే 6 నెలల గ్రూప్ పీరియడ్ ఏదైతే ఉందో సో 6 నెలలకు సంబంధించి 80,000 గ్రూప్ PV చేసుకొని క్వాలిఫై అవ్వాలి. డైమండ్ డైరెక్టర్ ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో 30,000 గ్రూప్ PV చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేదంటే 6 నెలల గ్రూప్ పీరియడ్ ఏదైతే ఉందో 1,60,000 గ్రూప్ PV చేసుకుంటూ కంప్లీట్ చేయాలండి. అదేవిధంగా క్రౌన్ డైరెక్టర్ ఎవరైతే క్రౌన్ గా క్వాలిఫై అవుతున్నారో సో వాళ్ళు ప్రతి నెల కూడా 45,000 గ్రూప్ PV చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేదంటే 6 నెలల గ్రూప్ పీరియడ్ ఏదైతే ఉందో 2,50,000 గ్రూప్ PV అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఇదండి, ఎవరైతే స్టార్, డైమండ్, క్రౌన్ ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క బేస్ మంత్ ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేసుకోవాలి. సో దాని ద్వారా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. డౌన్ ఫాల్ అయితే కాకూడదు. ఎవరు కూడా స్టార్ నుంచి గోల్డ్కి వెళ్ళొద్దు. సో అదే విధంగా క్రౌన్ నుంచి స్టార్ కు రావద్దు. సో ఏదైతే బేస్ మంత్ ఉందో ఈ బేస్ మంత్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతూ అప్ లెవెల్స్కి వెళ్ళాలి. సో ఇదండి. సో ఖచ్చితంగా అందరం కూడా ఈ యొక్క క్వాలిఫై అవుతూ మంచి పేఅవుట్ ఎక్స్ట్రాగా ఈ 6 నెలలకు సంబంధించి మనం ఎంత కష్టపడతామో ఖచ్చితంగా అంతకి డబుల్ ఇన్కమ్ అనేది మనకి ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. ప్రతి నెల వచ్చే పేవర్స్ కాకుండా ఎక్స్ట్రా పేవర్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇంకా మనకి ఏదైతే న్యూ జాయినర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 750 రూపాయలు, ఇంకొకటి 1,200 రూపాయల యొక్క ప్యాక్ ఉంటుంది, వెల్త్ ప్యాక్. సో వెల్త్ ప్యాక్ యూజ్ చేసుకుంటూ మన హెల్త్ ని మెరుగుపరచుకోవచ్చు అండి. సో ఏదైతే సో ఈ బాక్స్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క బాక్స్ మొత్తం కూడా దాదాపు మనకి 4 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 4 రకాల సప్లిమెంట్స్ ఒకే ఇన్వాయిస్ లో సెల్ఫ్ PV గా మనం తీసుకున్నట్లయితే సెల్ఫ్ గా
సెల్ఫ్ గా మనం పర్చేజ్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా మనకి 750 రూపాయలు మన అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి కండిషన్ లేకుండా 750 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా 1200 రూపాయలు ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఈ ప్యాక్ కు సంబంధించి సెకండ్ ప్యాక్ ఏదైతే ఉందో వెల్త్ ప్యాక్ ఉందో దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క బాక్స్ లో ఉన్నటువంటి మొత్తం సప్లిమెంట్స్ ఏవైతే మనం ఒకే ఇన్వాయిస్ లో తీసుకుంటామో మనకి 300 పీవీ వస్తుంది. సో దాంతో పాటుగా మనకి ఎక్స్ట్రాగా 1200 రూపాయలు మన అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎలాంటి కండిషన్స్ ఉండవు. సో ఎవరైతే ఇంకొక విషయం మనకి ఇక్కడ గమనించాలి, అందరూ కూడా మనం కొత్త న్యూ ఐడి క్రియేట్ చేసినప్పుడు పోస్ట్ ఐడి ద్వారా క్రియేట్ చేసుకోండి. సో పోస్ట్ ఐడి ద్వారా క్రియేట్ చేసుకుంటే మనం 6గురిని కొత్త వారిని జాయిన్ చేసుకొని సో 6గురికి ఈ యొక్క వెల్త్ ప్యాక్ ఏదైనా సరే ఫస్ట్ ఆర్ సెకండ్ ఆప్షన్ ఏదైనా సరే మనం ఇప్పించినట్లయితే సో వారితో పాటు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా డబల్ ధమాకా ఏంటంటే సో ఎవరైతే పోస్ట్ ఐడి ద్వారా కొత్త ఐడిని క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళ కింద ఎవరైనా మళ్ళీ పర్చేజ్ చేసినట్లయితే సో వారి ద్వారా కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి 3 రకాలుగా ఈ యొక్క ప్యాక్ ద్వారా మనకి ఉపయోగం ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క సైడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నారో ఇంకా టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి 10 కోట్ల పూల్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. మంచి గ్రేట్ రిజల్ట్ వస్తుంది. సో ఇదండి మన యొక్క V20 ఆఫర్. సో ఇంకొకటి మనకి గ్రేట్ మంచి గుడ్ న్యూస్ ఏంటంటే సో ఈరోజు ముంబై, హైదరాబాద్ అండ్ బెంగళూరు సో 3 సిటీల్లో వన్ డేలో మనకి ఆన్లైన్ లో మనం పర్చేజ్ చేసుకుంటే ప్రతిదీ కూడా ఏది ఆన్లైన్ లో పర్చేజ్ చేసినా కానీ మనకి వన్ డేలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది అందరూ సిటీలో ఉన్న వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Yes. Good morning, students. Good morning, all leaders. Sudha, madam, unmute చేసుకున్నాను. Good morning, sir. Good morning, Vestas. Good morning. Good morning, madam. Sir, Azure Daily Care Shampoo, sir. Yes. Continue, madam. ఈ షాంపూ డైలీ కేర్ షాంపూలోని అసూర్లో మనకి అందులో ఆవకాడో నూనె కలిగి ఉంటుంది. ఈ జుట్టును ఎక్కువగా మెరిచినట్టు చేస్తుంది ఇది వాడడం వల్ల. వాటికి కూడా జుట్టుకి పోషణ అందిస్తుంది. ఇది జుట్టుకి ఎక్కువ కాలం తేమను కూడా అందిస్తుంది. ఇందులో మనకి ఇంకా రోజ్మేరీ సారాలు కూడా కలిగి ఉంటుంది ఈ షాంపూలో. సమృద్ధిగా ఉంటుంది ఈ షాంపూలు మనకి. దీనిలోని రోజ్మేరీ సారాలు పుష్కలంగా ఉంటాయి. ఈ షాంపూ వాడడం వల్ల హెయిర్ అనేది చాలా మృదువుగా తోడ్పడుతూ ఉంటుంది. ఇది డైలీ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఇది మినరల్ కలిగి ఉంటుంది షాంపూ. ఈ షాంపూని ఎవరైనా వాడవచ్చు. సో ఈ షాంపూ వాడవచ్చు అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు వాడవచ్చు. చాలా మందికి హెయిర్ ప్రాబ్లం ఉంటుంది. సకంలో హెయిర్ ఆగిపోవడము, హెయిర్ చిట్లు పోయినట్టు ఆగిపోతుంది. చిట్లు పోతే అది ఆగిపోతున్నట్టు, హెయిర్ పెరగలేనట్టు అని అర్థం అనమాట. దానివల్ల ఏంటంటే మనం కొంచెం హెయిర్ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఈ షాంపూని వాడుకోవాలి. నెక్స్ట్ ఈ షాంపూలో మినరల్స్ ఉంటాయి. ఇందులో విటమిన్స్ కూడా A, B5, E విటమిన్స్ కలిగి ఉంటుంది ఈ షాంపూలో. ఈ షాంపూ అనేది ఎక్కువగా మనకి పామ్ కూడా కాదు, మనకి ఎక్కువగా నురకు కూడా రాదు, మన ఆర్గానిక్స్ కాబట్టి. ఈ షాంపూ ఏంటంటే డైలీ చాలా మందికి హెడ్ వాష్ చేసే అలవాటు ఉంటుంది. ఇది డైలీ కూడా మనం వాడుకోవచ్చు. ఇందులో మనకి ఇన్ని రకాలుగా కలిగి ఉంది. ఈ షాంపూ ఏంటంటే హెయిర్ మధ్య మధ్యలో రఫ్గా కూడా ఉంటుంది. దానికి కూడా ఇది పనిచేస్తుంది. చాలా మందికి కర్లీ హెయిర్ ఉంటుంది, బాధపడతారు కర్లీ హెయిర్ తోటి స్మూత్నెస్ లేదని. దీన్ని కూడా మనం కొంచెం డైలీ వేర్ షాంపూలో యూస్ చేసుకోవచ్చు. చెట్లు పోయినప్పుడు ఆగిపోతుంది హెయిర్ పెరగకుండా, దానికి కూడా మనకి యూజ్ అవుతుంది ఇది. ఇందులో మనకి ఇన్ని రకాలుగా కలిగి ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే మనకి రోజ్మేరీలో చాలా మనకి అన్ని ఉంటాయి. అందులో విటమిన్స్ సమృద్ధి అది కలిగి ఉంటుంది ఇందులోని. ఇది ఏంటంటే ఫ్రూట్స్ తో తయారైంది. ఇది ఆవకాడో నూనె కూడా కలిగి ఉంటుంది. జుట్టుకి ఏంటంటే మెరిచినట్టు, డ్రై అవ్వకుండా ఆయిలీగా కూడా ఉంటుంది. మనకి తేమని ఎక్కువగా అందిస్తుంది అనమాట డ్రై అవ్వకుండా. సో ఈ షాంపూని ఎవరైనా వాడుకోవచ్చండి. డైలీ కూడా యూజ్ చేయొచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. సో ఇది 200 ml ఉంటుంది. దీని MRP రేట్ వచ్చి 190 రూపీస్, DP వచ్చి 163 రూపీస్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. Yes, thank you, madam. Thank you so much, madam. సూపర్ వండర్ఫుల్. అసలు నాన్ స్టాప్ గా మీరు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ సూపర్ ఉంది.
సో ఖచ్చితంగా మంచి లీడర్ గా ఎదుగుతారు. సో మంచి మంచి సబ్జెక్ట్స్ మీ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. గురూజీ అన్మ్యూట్ చేసుకోండి గురూజీ. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. వాయిస్ క్లియర్ ఉందా సార్ నాది? సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. ఎందుకంటే వాయిస్ ఒక 2-3 రోజులు లేట్ అయింది కదా సార్, మాకు అందుకే చాలా వండర్ఫుల్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో కంటిన్యూ సార్. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్, సూపర్. థ్యాంక్ యూ సుధా మేడం, 3399 సుధా మేడం మంచి లీడర్ కాబోతున్నారు, అవుతారు ఆల్రెడీ. ఎందుకంటే కొత్తగా వచ్చిర్రు అయినా కానీ ఈ రోజు ఒక షాంపూ గురించి అందరు అంత సీనియర్స్ చాలా మంది ఏమంటారంటే రోజు వాడుకుంటున్నాం కదా, ఎప్పటి నుంచి మనకు బాగా తెలుసు కదా షాంపూ గురించి, హెయిర్ ఆయిల్ గురించి, చాయ్ పత్తి గురించి తెలుసు కదా, మళ్ళీ చెప్పేది ఏముంది అని అనుకుంటున్నారు చాలా మంది. బట్ అది తప్పండి. మేడం గారు వచ్చారు, చెప్పారు. ఎందుకంటే అది తెలిసింది చెప్పడం గొప్ప, చాలా ఎక్సలెంట్, సూపర్. ఎందుకంటే అట్లా చెప్తా ఉంటే ఒక మన బ్రెయిన్ ఆల్రెడీ ఒప్పుకుంటది, నేను ఒక లీడర్ని, నేను కూడా ఒక లీడర్ని అని ఒప్పుకుంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడైతే ఒప్పుకుంటుందో కంపల్సరీ ఈజీగా సక్సెస్ కావచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ లో. సూపర్ సుధా గారు, ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్. ఈ రోజు మౌనిక మేడం గారు రానట్టున్నారు, అదేవిధంగా శిర్ష గారు కూడా రానట్టున్నారు. పెరిగి రోజు వాళ్ళు పాపం సబ్జెక్ట్ తయారు చేసి ప్రిపేర్ అయ్యి ఫీల్డ్ చేసుకుంటూ, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ తయారు చేయాలంటే ఆ మెంటల్ టెన్షన్ చాలా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి టాపిక్ సబ్జెక్ట్ తీసుకోవాలి, యూట్యూబ్ లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి, మన యాప్లోకి వెళ్ళి సబ్జెక్ట్ తీసుకొని రాసుకొని పీడిఎఫ్ తయారు చేసుకొని మళ్ళీ తెల్లారి చెప్పాలి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూడడానికి కూడా మనకున్న 150 160 ఒకరు పోయిరు, ఎందుకు పోయిరో 159 మందిల లీడర్ల మనకి ఓపిక ఉండదు, ఏం చూస్తాంలే అన్నట్టు. కానీ వాళ్ళు రోజు ప్రొడక్ట్ నేర్చుకొని మనకు చెప్తారంటే చాలా గ్రేట్. వాళ్ళందరికీ మనందరి తరపున ఒకసారి మనంతా మనమే క్లాప్స్ అంటే కొంచెం మెచ్చుకోవాలని, తారీఫ్ చేయాలి. ఎందుకంటే ఒక రికగ్నైజేషన్, ఒక కృతజ్ఞతా భావం మనకు ఉంది కాబట్టి. థ్యాంక్ యూ మౌనిక మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రామారావు గారు, నేను నిన్న మొన్న మైసూరు ఉన్నప్పుడు అనుకున్న రామారావు సార్కి ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎప్పుడు డ్యూటీ ఉంటుంది, అయినా కానీ సబ్జెక్ట్ మీకు హోస్టింగ్ తీసుకొని మెయింటైన్ చేయండి, చాలా కష్టంగా ఉంటుంది, అసలు ఏంది అని నిన్న కూడా అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రామారావు సార్, మీరు మాకు దొరికిన ఒక మంచి వజ్రానివి ఛాంపియన్ టీమ్ కి. ఎందుకంటే ఏ సీనియర్ చేయని పని మీరు చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ప్రేమ్చంద్ సార్, రాత్రి 2 అయితే అతను వండుకోవడం నైట్ 2 అయితే 12, 1, 2 అవుతుంది నైట్ వండుకోవడానికి. బట్ ఏదో ఒక రిపోర్ట్ పీపీటీ తయారు చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టడం, మనకు అందియడం అసలు చాలా గ్రేట్ ప్రేమ్ సార్. ఇంకా ఇది ఇంకా మీకు చాలా ఓపిక భగవంతుడు ఇచ్చిండు. అదేవిధంగా కెపాసిటీ ఇవ్వాలి మీకు ఆ కెపాసిటీ కూడా భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇంకా పెంచాలని. సో థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్, ఇంత మంచి రిస్క్ తీసుకుంటున్నందుకు, మాకు ఛాంపియన్ టీమ్ మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. సో ఇదే విధంగా ఏంటంటే నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, లీడర్స్ ప్రతి ఒక్కరు మనం మాట్లాడకపోతే మన టీం కు ఒక సపోర్టింగ్ ఉండదు, ఒక ధైర్యం ఉండదు. నువ్వు ఎన్ని మీటింగ్లు చెయ్యి, ఎన్ని బండి మీద ఎక్కించుకోపోయి ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టు, అది రాదండి. అంత నువ్వు అనుకున్నంత సక్సెస్ ఎన్నడూ రాదు. బట్ నీ టీం కు నువ్వేందంటే ఎనీ టైం నేను ఉన్నానని చెప్పాలంటే మీటింగ్లో మాట్లాడమే, మీటింగ్లు చేయడం, మీటింగుల్లో మాట్లాడమే ముఖ్యం. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మీ టీం కు 1000 వేణుగులంతా సపోర్ట్ వస్తుంది. 1 కాదు 2 కాదు, ఒక 1000 వేణుగులకు ఎంత బలం ఉంటుందో అంత బలం నీ టీంకి ఇస్తున్నట్లు లెక్క. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సీనియర్కి నేను ఏం చెప్తున్నా అంటే నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇంప్లిమెంటేషన్ చేస్తున్న తరుణం ఏంటంటే జూమ్ లో మాట్లాడడం, డిఎల్సిప్ లో మాట్లాడడం, మీటింగ్లు పెట్టుకోవడం, డైలీ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, అదేవిధంగా మనం మనం పాటించాలి, టీములకు చూపియాలి.
ఇవాళ ఎందుకంటే మనం ఎందుకు ఇంత ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రోజు ఫాస్ట్ గ్రోత్ ఎందుకు ఉంది అంటే ఇది ఒకటే విషయం. నేను చూసినప్పటి నుంచి లాస్ట్ 7 years నుంచి, అంటే నేను చూసింది జస్ట్ 3 years, బట్ లాస్ట్ 7 years నుంచి ఎంఎస్ఆర్ సార్ రెస్ట్ అనేది లేదంట, ఆయన డైరీలో లేదంట. ఈ రోజు అక్కడ, ఆ రోజు ఇక్కడ, నైట్ జర్నీ, డే టైంలో మీటింగ్ పెట్టడం. మరి 13 లక్షలు వచ్చే సారే రోజు తిరిగి మీటింగ్ పెడుతుండు. మరి మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం అందరం, నేను నాతో పాటు ఈవెన్ రమేష్ సార్ నుంచి కింది వరకు అందరం మనమే ఒకసారి అనలైజేషన్ చేసుకుందాం. అంటే ఆలోచిద్దాం, ఎస్ నేనేం చేస్తున్నా, నేనేం పని చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నేను బాగా ఫీల్డ్ చేస్తున్నా సార్, నాకు టీం వస్తలేదు. నేను బాగా తిరుగుతున్నా సార్, నాకు టీం వస్తలేదు సార్. నేను చాలా మంది చెప్పిన సార్, నాకు టీం వస్తలేదు. ఈ విధంగా మనం అనుకుంటున్నాం సార్. ఇవన్నీ మన మనసులో ఒక మైండ్ సెట్ లో అది చాలా ఇంపార్టెంట్. అది మనం అనుకుంటున్నాం. నేను చాలా మందిని కలిసిన నా మాట ఎవరినట్లేదు ఇట్లాంటివి. ఎందుకంటే ఎందుకు అట్లా మనం మైండ్ ఒప్పుకుంటుందంటే, మన మీద మనకు నమ్మకం లేకపోవడమే మన ఫెయిల్ కి మెయిన్ మూల కారణం. మనం ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు, మనం చేసే బిజినెస్ లో కానీ, మనం చేసే ఈ వెస్టేజ్ మార్కెటింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో మన సక్సెస్ కాకపోవడానికి కారణం ఒకటి ఏంటంటే, మన మీద మనకు నమ్మకం లేకపోవడమే. అంతే, వేరే ఏం లేదు. మన మీద మనకు ఎప్పుడైతే నమ్మకం వస్తుందో కంపల్సరీ సక్సెస్ అనేది ఈజీగా వస్తుందండి, చాలా ఈజీగా వస్తుంది. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మీటింగ్లకు పోలేము. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఎదుటి మనిషి చెప్పినప్పుడు వినలేము. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఏ లైఫ్ లైన్ చెప్పినా నువ్వు చెయ్యవులే, నీ నుంచి కాదులే అని మన మనసే ఒప్పుకోదు. అదే ఏ అప్లైన్ మనకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు మాకు ఇంత చెప్తూనే ఉంటాడు, ఈయన ఫోన్ చేస్తూనే ఉంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, ఆయన అవసరానికి చెప్తాడు అన్నట్టు లైఫ్ అప్లైన్ మీద కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం, అంటే నా మీద నాకు నమ్మకం లేనప్పుడు నేను నా అప్లైన్ నమ్మను, నా లైఫ్ లైన్ నమ్మను. అప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఉన్నా లేనట్టే. ఇది వాస్తవం చెప్తాం, మనం ఉన్నా లేనట్టే. కాబట్టి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు మన ప్రతి శనివారం ఒకటి వాయిస్ ఆఫ్ ద లీడర్ అనేది ఒకటి పెట్టుకున్నాము. చాలా మనకు ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మన అప్లైనర్స్ క్రియేట్ చేసి పెట్టారు. అదే పద్ధతిగా ఈ రోజు మన జూమ్ నడుస్తుంది. మన జూమ్ కి ఆల్ ఓవర్ ఇండియా, మన సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న అన్ని టీంలకు మన జూమ్ గురించి తెలుసు. చాలా మంచి సబ్జెక్ట్ వస్తుంది అని అసలు చాలా గ్రేట్ మన ఈ జూమ్ విషయం చూసుకుంటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ కాడ చాలా దెబ్బతింటున్నాం. ఏంటిది, ఎట్లా, ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాడ దెబ్బతింటున్నాం అనే దాని విషయంలో కొంచెం మనం ఒక 20 minutes నేను టైం తీసుకుంటా, మాట్లాడతానండి. ఎందుకంటే మనం అందరం నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చినాం. ఒక్కసారి ఎంతమంది అలర్ట్ ఉన్నారో దానికోసం అడిగాను. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ లో, వెస్టేజ్ మార్కెటింగ్ లో మనం అందరం జాయిన్ అయినాం కదా. ఇక్కడ మనం జాబ్ చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా అనేది ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. మనం వెస్టేజ్ మార్కెటింగ్ లో బిజినెస్ చేస్తున్నామా, జాబ్ చేస్తున్నామా అనేది మీ అంతలో మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. నేను అడుగుతాను, ఎంతమంది మనం బిజినెస్ చేస్తున్నాం? నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ మార్కెటింగ్ లోకి వచ్చేసి మనం బిజినెస్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బిజినెస్ చేసేవాళ్ళు నేను బిజినెస్ చేస్తున్నాను సార్ అనుకున్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. నేను బిజినెస్ చేస్తున్నాను సార్, ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్, నేను జాబ్ పర్సన్ కాదు. నేను ఓన్లీ బిజినెస్ మ్యాన్. ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ద బిజినెస్ ఉమెన్, ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ద బిజినెస్ ఉమెన్ అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చెయ్యండి. అంటే ఇక్కడ 161 మెంబర్స్ ఉన్నారండి. 161 మెంబర్స్ లా మరి మిగతా వాళ్ళు ఏం ఇంటూరా అయినట్లేదా, లేకపోతే మీరు ఏం అర్థం కాదు. అది రామరాజు ఎంతమంది వచ్చారు సార్?
సార్ 50. 50 అంటే 161 లో 50 పోతే 111 మంది జూమ్ లో ఉన్నట్ట లేనట్ట? అంటే మీరు అది జాబ్ చేస్తున్నట్ట లేదా బిజినెస్ చేస్తున్నట్ట? పోనీ ఇంటూరా అయినట్లేదా? ఎస్పెషల్ చూడండి ఎంత సీనియర్స్, మెయిన్ ఇంపార్టెంట్ సీనియర్స్ కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంటే ఇంత కష్టపడి దేనికి రమేష్ సార్ 7,000 రూపాయలు పెట్టి ఒక జూమ్ కొని 4 గంటలకు లేచి జూమ్ ఆన్ చేసి నైట్ 7 గంటలకు ఆన్ చేసి ఇంకా సక్సెస్ రావంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాజిరెడ్డి సార్ మీరు బిజినెస్ చేస్తున్నారా? రాజకోమల మేడం బిజినెస్ చేస్తలేరా? ఇప్పటిదాకా రోజు మొత్తుకుంటున్నాడు రామారావు సార్, ప్రతిరోజు నాన్న ఎంత కష్టపడి నేర్చుకొని చెప్తున్నాడు ప్రతిరోజు. ఆయన సబ్జెక్ట్ కి అవతల టీం వాళ్ళు ఫిదా అయ్యి నేను మైసూరులో చాలా మందికి వినిపిస్తే వాళ్ళు ఫిదా అబ్బాయి ఇంత బాగా సబ్జెక్ట్ వస్తుందా అని. ఇక్కడ మీరేం టేక్ ఇట్ ఈజ్ గా తీసుకుంటున్నారు చూడండి, ఎంతమంది టేక్ ఇట్ ఈజ్ గా, ఆల్ సీనియర్స్ హ్యాండ్ రైజ్ చేయాలంటే ఎంత అది. అంటే మీరు ఇప్పుడు బిజినెస్ చేస్తలేరా, జాబ్ చేస్తారా వెస్టేజ్ లా? జయమ్మ గారు, నకిరి నార్కను జయమ్మ గారు, శిరీష మేడం, డైమండ్ డైరెక్టర్ శిరీష మేడం, ఇట్లయితే ఎట్లా? 164 మెంబర్స్ లో ఇప్పుడు ఎంతమంది అయ్యారు సార్? 70 సార్. 70 అంటే ఇంకా 64 మెంబర్స్. సారీ, ఇంకా 94 మెంబర్స్. 90. ఇక్కడ చెప్పేది ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇస్తుంటే అర్థం అయితలేదండి. అవతల టీమ్ లో ఎక్కడ సబ్జెక్ట్ రాదు. అదే విధంగా అందుకే మన బిజినెస్ వస్తుందేమో. దయచేసి ప్లీజ్, చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆండ్రాయిడ్ చేయరు రాకపోవచ్చు, కానీ సీనియర్స్ కి ఏమైంది? ప్రతిసారి మనం చేస్తున్నాం. మనం జాబ్ కాదు చేసేది బిజినెస్. మనము జాబ్ కాదు బిజినెస్. జాబ్ అయితే డబ్బు లేదు, నరకం ఉంది, చాలా కష్టాలు వస్తాయి. అదే విధంగా అక్కడికక్కడ కట్టేసినట్టు ఉంటది మన మైండ్ అంతా. ఏంటంటే పోవడం రావడం, ఒక మిషన్ టైప్, ఒక రోబో టైప్ పని చేయాలి. బట్ ఇక్కడ బిజినెస్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం బిజినెస్ చేస్తున్నాం. సో హ్యాండ్రైజ్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. బట్ ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే హ్యాండ్రైజ్ చేసారో వాళ్ళు ఎస్పెషల్లీ వినండి, నేను మిగతా వాళ్ళు చెప్పాను. ఎవరైతే అలర్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎస్పెషల్ గా ఈ సబ్జెక్ట్ వినాలి కంపల్సరీ. చాలా సింపుల్ సబ్జెక్ట్, అది మీకు తెలిసిందే, నేను మళ్ళీ చెప్తున్నాను. సో 161 లీడర్స్ ఉన్నారు. ఎవరైతే మీకు అర్జెంట్ పనులు ఉన్నాయో, మార్నింగ్ టైంలో అర్జెంట్ పని ఉంటే రాకండి, కానీ మళ్ళీ లెఫ్ట్ కావద్దు దయచేసి. ఓకే, కళ్యాణి మేడం, గణేష్ కళ్యాణి, అంగోత్ శంకర్ వెస్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. లైఫ్ లో జీవితంలో కష్టాలు అందరికి వస్తాయండి. కష్టాలు రాని వ్యక్తి ఈ భూమి మీద ఎవరూ లేరు. ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజెస్ గా మార్చుకొని, ఇది ఛాలెంజ్ గా తీసుకొని ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. అదేది లైఫ్ లో, జీవితంలో. అట్లా వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మనకు ప్రాబ్లమ్స్ అంటే ఛాలెంజెస్ కంపల్సరీ వస్తాయి. అవి రావు, నాకు ఛాలెంజెస్ రావు ఇందులో, ఓన్లీ ఇట్లా పోగానే నాకు డబ్బులు వస్తాయి, ఇట్లా నేను జైన్ కాగానే నాకు డబ్బులు వస్తాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చాలా మంది అదే అంటారు, నేను ఐడి చేసినా కానీ నాకు డబ్బులు వస్తలేవు అబ్బా అని అనుకుంటారు. ఎట్లా వస్తాయి? నేను ఐడి చేసిన సార్, జైన్ అయి నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, నువ్వు జైన్ చేసి నాకు 1 రూపాయి వస్తలేదు, నన్ను ఏ మీటింగ్ రామంటావు? అదేంది మరి? జాబ్ పోయినప్పుడు పని చేస్తే నెల నాడు జీతం ఇస్తుండా, పని చేయకముందు ముందే జీతం ఇచ్చి పని చేయబెడుతురా అనేది ఒకసారి ఆలోచించాలి దయచేసి. ఒక కారికి కూలి పనికి పోతేనే పొద్దున్న నుంచి పొద్దున్నాక పని చేసినాక సాయంత్రానికి 200, 300, 500 డబ్బులు ఇస్తారు. కానీ ముందే 500 ఇచ్చేసి కూలి పని చేయమంటురా? లేదు కదా. అదే జాబ్ పోతే నెల నాడు చేసినాడు, నెల తర్వాతనే జీతం ఇస్తారు కదా. మరి బిజినెస్ వెస్టేజ్ మార్కెట్ కిందకి వచ్చినాక జైన్ అయినాక ఏమంటే డబ్బులు రావాలి ఎందుకు అంటారు? డబ్బులు ఇవ్వాలి, డబ్బులు వస్తేనే నేను మీటింగ్కి వస్తా సార్. ఎట్లా వస్తాయి? ముందు మనం చేసే పని చేస్తేనే కదా. సో అదే అట్లా ఈ రోజు కాదు, ఒక 6000 ఇయర్స్, 6000 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక రూల్ ఉందండి. ఏంటంటే
ఎన్ని విధాలుగా మనకు అన్ని విధాలుగా బాగున్నా ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఆ భగవంతుడు సృష్టిస్తాడు. ఎన్ని రకాల కష్టాలు, అన్ని రకాల మీరు బాగున్నా మీకు కంపల్సరీ కష్టాలు అనేటివి, కంపల్సరీ ప్రాబ్లమ్స్ అనేది, పోయే దారిలో ప్రాబ్లమ్స్ అనేది, జీవితంలో ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఆ భగవంతుడు సృష్టిస్తాడు. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ అవుతావా కావా, నువ్వు తట్టుకోగలుగుతావా తట్టుకోవా, నువ్వు ఈ భూమి మీద ఉంటావా మరి పోతావా అనేసి మనకెప్పుడు ఆ భగవంతుడు సృష్టిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అప్పుడు దేవతలను సృష్టించిండు అవే ప్రాబ్లమ్స్, ఈ రోజు మానవునికి కూడా అవే సృష్టిస్తుండు. ఎవరైతే తట్టుకొని నిలబడ్డారో వాళ్ళు మళ్ళీ కింగ్ అవుతున్నారు. ఇది వాస్తవం, మార్కెట్ ప్రస్తుతం జరిగే పొజిషన్ ఇది. ఎస్, ఎందుకు చెప్తుంది ఈ మాట? ఒక మనిషి మనం సక్సెస్ అన్ని రకాలుగా మన కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని తట్టుకోవాలి. ఏమి వస్తాయి, ఏంటిదంటే మేనేజ్మెంట్. ఎవరైనా ప్రతి ఒక్క మేనేజ్మెంట్ గురువులు ఉంటారు, పెద్ద పెద్ద లీడర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, నీ లైఫ్ లో నీ జీవితం చాలా బాగున్నా, అంటే నీకు అన్ని రకాలుగా, అంటే బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టినా, అంతకన్నా పెద్దగా ఏముండదు. బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టినా అంటే అన్ని రకాలుగా నీకు నీ లైఫ్ చాలా బాగుంటది అన్నట్టు. నీకు అన్ని రకాల ఆస్తులు, అంతస్తులు అన్ని ఉన్నాయి. అట్లున్నా, లేదా నీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ ఉన్నా, లేదా నువ్వు ఫిజికల్ గా గట్టిగా ఉన్నా, అంటే నీ బాడీ ఏకదం సూపర్ అందగాడివి, హైటు పొడుగు మంచి పొడుగు ఉండి, మంచి మంద ఉండి, మంచి ఏకదం కండలతో కలిగి ఉన్నా కానీ, అంటే ఫిజికల్ గా నువ్వు స్ట్రాంగ్ ఉన్నా సరే, అదే విధంగా సోషల్ గా అంటే సామాజికంగా కూడా నువ్వు చాలా మంచిగా ఉన్నా సరే, అదే విధంగా నీ మైండ్ సెట్ ఎంత బాగున్నా, తర్వాత స్పిరిచువల్ గా అంటే నీకు భక్తి భావాలు ఎక్కువ ఉన్నా, అంటే ఈ 6 అంశాలు నీకున్నా కానీ నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పక్కా. ఇవన్నీ నీకున్నా కూడా నీకు కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయని చరిత్ర చెప్తుంది. ఎట్లా అంటారా, ఫ్యామిలీ మనకి ఏ కష్టం రాకూడదు, నా జీవితం చాలా బాగుంది, మా నాన్న బాగా సంపాదించిండు, అన్నిటికున్నాయి, నా కష్టాలు రాకూడదన్న గ్యారెంటీ లేదండి. ఎందుకంటే శ్రీరామునికి, రాముల వారికి రాజులు పెద్ద పెద్ద రాజ్యం ఉంది, ధనం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఆయన మాట భేదం. దశరథ మహారాజు మస్తు సంపాదించి పెట్టిండు, అయినా ఆయనకు కష్టాలు వచ్చినాయి. ఆలోచించండి. అంటే కష్టం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎట్లొచ్చేది తెలియదు, అవునా కదా? మరి నాకు అన్నిటికన్నీ ఉన్నాయి, నాకెందుకు కష్టం ఇచ్చిందని చెప్పేసి ఆ భగవంతుడు రాముల వారు అనుభవించలేదు ఆ ప్రాబ్లమ్స్ ని. కంపల్సరీ ఎదుర్కొన్నాడు, దాని ఛాలెంజెస్ తీసుకొని ఆయన ప్రాబ్లం ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నాకు మస్తు ఆస్తులు ఉన్నాయి, అది రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, సామంత రాజులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బోలెడంత ధనం ఉంది, ఇక నేనెందుకు కష్టాలు పడాలని చెప్పేసి ఆయన భయపడి ఇంట్లో కూర్చోలే. చేస్తా 14 సంవత్సరాలు వనవాసమా, చెర పోదాంపా అని పోయిండు. ఎవరో అబండాలు వేసారు, ఎన్నో అబండాలు వేసారు, అయినా భరించిండు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయినా భరించి తర్వాత అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ ని, ఛాలెంజెస్ ని ఫేస్ చేసి సక్సెస్ అయిన తర్వాత మళ్ళా యథావిధిగా యువరాజుగా రాజ్యాన్ని ఏలిండు. చూడండి, అంటే మన జీవితం, మన అమ్మ నాన్న మనకి ఎంత సంపాదించి పెట్టినా, మీ అమ్మ నాన్న మీకు ఎంత సంపాదించి పెట్టినా, లేకపోతే నీకు అన్ని రకాల ఆస్తులు అంతస్తులు ఉన్నా, నీకు ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి. అదే విధంగా మన నెట్వర్క్ మార్కెటింగ్ లో, వెస్టీజ్ బిజినెస్ లో కూడా నీ కంపెనీ పెద్దది కావచ్చు, ప్రొడక్ట్ చాలా క్వాలిటీ ఉండొచ్చు, అర్థమైందా? తర్వాత డబ్బు బాగా రావచ్చు, నెట్వర్క్ సిస్టమ్ చాలా సింపుల్ గా ఉండొచ్చు, అయినా నీకు ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడితేనే నువ్వు ఒక పెద్ద లీడర్ కావడానికి వెస్టేజ్ లో అవకాశం ఉంది. అర్థమైందండి? అందుకని వెస్టేజ్ మార్కెట్ చేయగానే డబ్బులు రావు, దీంట్లో చూస్తుంది, నిన్ను చూస్తుంది. నువ్వు గట్టి ఉంటావా ఉండవా, ఫీల్డ్ చేస్తావా చేయవా, తట్టుకోవా, 10 మందికి రోజు చెప్తావా చెప్పవా, లేదు నాకు కంపెనీ పెద్దదే, అన్ని పెద్దదే, నువ్వు కూర్చుంటే డబ్బులు వస్తాయంటే రావు. చేసే పని కంపల్సరీ చేయాల్సిందే. రెండవది కెరీర్ లో, అంటే జీవితం ఎంత బాగున్నా కష్టాలు వస్తాయి, తప్పనిసరి అనుభవించాలి. రెండవ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ. మరి శ్రీరాములకి ఫ్యామిలీ బాగాలేదండి, మంచి ఫ్యామిలీ, 2 అమ్మలు, 4 అన్నదమ్ములు, దశరథ మహారాజు,
ఇది రాముల వారు అంటే చాలా ప్రేమ అభిమానాలు ఎన్నో ఉన్నాయి, అయినా కష్టాలు వచ్చినాయి. ఫ్యామిలీ బాగుంది, కష్టాలు వస్తాయి కంపల్సరీ. మనకు కూడా అంతే, మన ఫ్యామిలీ బాగానే ఉంటది, అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మొగుడు అంటే పెళ్ళానికి బాగా ప్రేమ ఉంటది, అయినా వెస్టేజ్ కి నువ్వు పోతుంటే డబ్బులు రాకపోతే, డబ్బులు వస్తలేవు నువ్వు ఆగు, డబ్బులు వస్తలేవు నువ్వు ఆగు అని చెప్తుంది. కానీ మంచిదే, భార్య మంచిదే, పిల్లలు మంచోళ్ళే, కాదు డబ్బులు వస్తలేవు నువ్వు ఆగు, చేయకు. లేకపోతే ఏమొస్తున్నాయి చేయనీకే. ఈ విధంగా ఇట్లా అంటే ఫ్యామిలీ మంచిదే, కానీ ఈ మనం ఎప్పుడైతే ఇది కరెక్ట్ వర్క్ చేయకపోయేసరికి, సక్సెస్ కాకపోయేసరికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెయ్యకు అట్లా అంటే మరి రాముల వారు కూడా అదే, ఫ్యామిలీ మంచిదే, కాకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా కష్టాలు పెట్టాలి అని చెప్పేసి అడవిలోకి అరణ్యవాసం పంపించింది. అట్లా మనకు కూడా ఏంటంటే, నువ్వు పనిచేస్తున్న టైంలో నీకు తొందరగా సక్సెస్ కాకపోయినా, 1 నెల డబ్బులు కాకపోయినా, 2 నెలలు డబ్బులు కాకపోయినా, నీ భార్యనో పిల్లలో మొగుడు వద్దు వెస్టేజ్ అని అంటారండి, పక్కా అంటారు. అయినా మనం చెప్పుకునే బాధ్యత మనదే. ఎందుకంటే ఇది లైఫ్, నీతి నిజాయితీ ఒక నియమాలతోటి కంపెనీ నడుస్తుంది, ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ రన్ అవుతున్నాయి, ఒక ఎటువంటి స్వార్థం లేకుండా నడుస్తున్న కంపెనీ. అందరికి సక్సెస్ ఒకసారి రాదు, సో నాకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకోవడం మనదే బాధ్యత. మూడవది ఏంటంటే, ఫిజికల్ గా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఎస్, ఎందుకంటే రాముల వారు ఫిజికల్ గా లేడా, చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా బలం ఉంది. ఒంటి చేతితోటి శివధనుసును లేపి బాణం పెట్టి దాన్ని ఇరగొట్టడం జరిగింది. అర్థమైందా? ఒక్క ఒంటి చేతితో బాణం లేపి ధనుసును లేపి ఇరగొట్టడం జరిగింది. అంటే అంత బలవంతుడు, ఎవరు చేయనంత బలం ఉంది ఆయనకు. అయినా కష్టాలు వచ్చినాయా, రాలేదా? అయినా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అట్లా వెస్టేజ్లో కూడా నువ్వు స్ట్రాంగ్, నువ్వు చాలా అందగాడి కావచ్చు, బాగా అందగాడి కావచ్చు, బలంగా ఉండొచ్చు, కానీ వస్తాయి కంపల్సరీ. ఎందుకంటే అది కామన్. ఎస్, చేసే పనిలో కంపల్సరీ ఒక టైం మెయింటైన్ చేయాలి. నాకు ఎంత బాడీ ఉన్నా అది ఉన్నా ఇమీడియట్ సక్సెస్ గా రూల్ లేదు. బట్ మన బాడీ ఇంపార్టెంట్, స్ట్రాంగ్ ఉండాలి. తర్వాత తట్టుకునే కెపాసిటీ రావాలంటే ఆ బాడీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ చేసుకోవాలి, మెంటల్ గా స్ట్రాంగ్ కావాలి, బాడీ పరంగా స్ట్రాంగ్ కావాలి. తర్వాత సప్లిమెంట్స్ వాడుకోవాలి, మనం చెప్పాలి, చెయ్యాలి, అప్పుడే వస్తుంది. ఎందుకంటే బాడీ కూడా స్ట్రాంగ్ లేవు, ఒకవేళ నీ ఫిజికల్ నువ్వు స్ట్రాంగ్ లేవు, ఎక్కడా నువ్వు సక్సెస్ కాలేవు. ఇది కూడా వాస్తవం చెప్తున్నాను. అందుకని ఏంటంటే, మనం అన్ని విధాలుగా స్ట్రాంగ్ కావాలి అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి, ఆ ఛాలెంజెస్ వస్తాయి. మన పక్క కంపల్సరీ అవి ఫేస్ చేయాల్సిందే. నేను ఛాలెంజెస్ ఏ ప్రాబ్లమ్స్ ముట్టుకోను, నాకు డబ్బులు రావాలంటే కుదరదు. ఎందుకంటే మనకి ఎస్పెషల్ చేసేది ఏంటంటే డబ్బు రావాలంటే బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్ లో కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మనం చేసే బిజినెస్ ప్రజలతో, పీపుల్స్, జనాలతో చేసే బిజినెస్ కాబట్టి కంపల్సరీ మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. ఆ ఫేస్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, ఫేస్ చేస్తేనే మీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, ఫేస్ చేస్తేనే మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, ఫేస్ చేస్తేనే మీకు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు, అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. ఏం లేదు, నేను ఎక్కడి నుంచి ఇంతకెళ్ళి బయటకు వెళ్ళి నా అకౌంట్లో 1,00,000 రూపాయలు పడాలి, నాకైనా 30,000 పడాలి, నాకైనా 50,000 పడాలంటే పడితే ఒక నెల, కానీ 2వ నెల, 3వ నెల తర్వాత ఎంత ఇబ్బంది పడతావు అంటే చాలా ఇబ్బంది పడతావు. నువ్వు పని చేయకుండా నువ్వు డబ్బులు ఎప్పుడైతే కోరుకున్నావో 1 నెల 2 నెలలు పడతాయి, 3వ నెల నుంచి డబ్బులు రావు. ఎందుకంటే నువ్వు ఈజీ డబ్బుకు అలవాటు పడతావు. తర్వాత నీ టీం అంతా, ఎందుకంటే కింద ఉన్నోడు పైకి వెళ్ళిపోతాడు, అప్పుడు నీకు డబ్బులు రావు. అప్పుడు ఏమవుతుందంటే డేంజర్, చాలా డేంజర్ పొజిషన్కి వచ్చేస్తారు. అందుకని నీవు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. 4వది సోషల్ రిలేషన్షిప్. ఎస్, సామాజికంగా అంటే మనం సమాజంలో మనం మంచి వ్యక్తులం కాము, సక్సెస్ రాదండి. ఒకవేళ సమాజంలో మంచి వ్యక్తులమే అయినా సక్సెస్ వస్తుంది, బట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నువ్వు చాలా మంచి పర్సన్వి, ఫేస్బుక్ లో నువ్వు ఫుల్ టాప్ లో ఉన్నావు, వాట్సాప్ లో ఫుల్ టాప్ లో ఉన్నావు, ఇన్స్టాగ్రామ్ లో బాగున్నావు, అన్నిట్లలో ఉన్నావు, అయినా నీకు బిజినెస్ రాదు. ఎందుకంటే కంపల్సరీ వ్యక్తులతో చేసే బిజినెస్ కాబట్టి ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి, అయినా దాన్ని చేసే పని కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే సోషల్ లో కూడా మనం సామాజికంగా, సోషల్ నెట్వర్క్ లో కూడా మనం చాలా స్ట్రాంగ్ కావాలి. అందుకు వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్, మీరు టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకొని, ఎప్పుడో గౌతమ్ బాల్ సార్ చెప్పారు, టెక్నాలజీ డెవలప్మెంట్ లేకపోతే వెస్టేజ్ బిజినెస్ లో వెనక పడతారు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ రోజు మంచి బిజినెస్లు చేస్తున్నారు,
మంచి, ఎందుకంటే పోస్టర్స్ మెయిన్ ఒకటే ఇదే గుర్తు చేసుకోండి. పోస్టర్లు ఎంతమంది వేసుకుంటారు చెప్పండి? ఆ పోస్టర్ వేసుకునే కాడ కూడా మంచి పోస్టర్లు అస్సలు వేసుకో. మనం చూడు, సింపుల్ అది. మన పోస్టరే సగం బలం, సగం కనపడుతుంది అక్కడ. మన టాలెంట్ ఏంది, మన వర్క్ ఏంది, మన స్టైల్ ఏంది, మన హ్యాబిట్స్ ఏంది, టోటల్ గా పోస్టర్ కానీ సగం కనపడుతుందంట. మన అడ్వర్టైజ్ మనం చేసుకోలేకపోతున్నాం, మన నెట్వర్క్ మనం డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నాం. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది లేరు ఇక్కడ, చాలా మంది ఫేస్బుక్ లో లేరు, వాట్సాప్ లో మెయింటైన్ చేయరు. వాట్సాప్ ను వారం గంటకోసారి కొంతమంది వేస్ట్ చాలా చూస్తారు, చాలా చూసి లైక్ ఇట్లా కొడతా ఉంటారు, కానీ వాట్సాప్ కూడా చెక్ చేయరు. ఎప్పుడు మెసేజ్ వచ్చిందా, ఎప్పుడు వచ్చింది సార్ అనేటోళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అంటే ఆలోచించండి, సోషల్ నెట్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఈ సమాజానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే మనం డబ్బు వంచలేము, కానీ ఒక మాట అయితే కంపల్సరీ ఇవ్వగలుగుతాం. 10 మందికి మనం దారి చూపించే కెపాసిటీ మన వెస్టేజ్ నెట్వర్క్ ద్వారా ఉంది. ఒకవేళ నువ్వు సమాజం నీకు మంచి గౌరవం ఉన్నా అన్ని విధాలు ఆలోచించండి. నాకు ఈ ఊర్లో బాగుంది, ఆ ఊర్లో బాగుంది, ఈ లోకం ఎక్కడ తిరిగి నాకు మంచి పేరు ఉంది, అయినా నాకు కష్టాలు వస్తున్నాయంటే వస్తాయి, కంపల్సరీ కష్టాలు వస్తాయి. నెట్వర్క్ లో కష్టాలు కంపల్సరీ వస్తాయి, నెట్వర్క్ బిజినెస్ లో ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి. దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ పోతేనే సక్సెస్ వస్తుంది. నేను అన్నిట్లలో ఉంటారు బానే, అన్ని జూమ్ మీటింగ్లకు వస్తాం, కానీ చేయాల్సింది ఆడ చెయ్యం. కానీ ఆఖరికి ఏంటంటే డబ్బు కావాలి, ఆఖరికి డబ్బు రావాలి. రాదు సార్, డబ్బు రాదు. ఎందుకంటే నువ్వెంత బాగున్నా, నువ్వు మాట్లాడే మాట ఎంత బాగుండాలంటే, ఏ మాత్రం నెగిటివ్ మాట్లాడినా, ఏ మాత్రం నెగిటివ్ అంటే నీ కిందోళ్ళ గురించి నువ్వు నెగిటివ్ మాట్లాడినా, నీ పైల గురించి నెగిటివ్ మాట్లాడినా, నీ క్రాస్ లైన్ నుంచి నెగిటివ్ మాట్లాడినా అది ఎఫెక్ట్ చాలా పడుతుందండి. అది చాలా అప్పటిదప్పుడు మీరేమనుకుంటారంటే, నేను తెలివి కల్లోని, నేను బాగానే మాట్లాడుతున్నా, నాకంటే తోపవరు లేరు, నేను ఇది నెగిటివ్ కాదు, నేను మంచిగా మాట్లాడు నువ్వు అనుకుంటావు. కానీ ఒక వ్యక్తిని గురించి నువ్వు మన ఏలు లేపి ఇట్లా లేపి ఆయన మంచోడు కాదు, లేదా ఆ సార్ ఈ బిజినెస్ సక్సెస్ మంచి సలహా ఇయ్యాడు, లేకపోతే ఆ సార్ ఫీల్డ్కి వెళ్ళాడు, లేకపోతే ఆ సార్ మనకు సపోర్ట్ ఇయ్యాడు, లేకపోతే ఆ సార్ మనకు గురించి మనకు పక్క వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తే కానీ మనం అంటే కోపము, ఇట్లాంటి మాటలు మనం పెట్టుకుంటే లాస్ వర్క్ అంటే మనకే. దయచేసి ఏంటంటే ఇది యాజ్ ఏ మైండ్ సెట్, సోషల్ ప్రకారంగా సామాజికంగా మన అందరితోటి చాలా మంచిగా ఉండాలి. చాలా మంచిగా ఉంటేనే అప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది, సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ సోషల్ బిజినెస్ నెట్వర్క్ లో చాలా ఇంపార్టెంట్. అదే మైండ్ సెట్, ఇది ఇంపార్టెంట్. చూడండి, మైండ్ సెట్ బాగలేదు, మైండ్ సెట్ బాగాలేకపోతే నువ్వు ఎన్నున్నా వేస్టే, నీ ఫ్యామిలీ బాగుండినా వేస్టే, నీ జీవితం నీకు ఎన్ని అంతస్తులు, ఎన్ని కోట్ల రూపాయలున్నా వేస్టే, నీ ఫ్యామిలీ బాగున్నా వేస్టే, నువ్వు ఫిజికల్ గా బాగా గట్టిగా ఉన్నా వేస్టే, సోషల్ సమాజంలో నీకు మంచి పేరున్నా వేస్టే, చెడ్డ పేరున్నా. ఎందుకంటే నీ మైండ్ సెట్ బాగాలేదనుకో, నీకు అన్ని ఉన్నాయి, కానీ నీకు ఒక ఏంటిది, నీ ఆలోచన విధానం మంచిగా లేదు, ప్రతిదీ నెగిటివ్ చూస్తావు, నేను సక్సెస్ ఎట్లయితావు? అన్నిటికన్నా నేను నీకు జీవితం బాగానే ఉంది, ఫ్యామిలీ బాగానే ఉంది, నీ బాడీ మంచి సపోర్ట్ ఇస్తుంది, సోషల్ నెట్వర్క్ లో మంచి పేరు ఉంది, ఎప్పుడు ఉంటావు సోషల్ నెట్వర్క్ లో. కానీ అన్నిటికి మించి నీ మైండ్ సెట్ బాగాలేదు. నీ మైండ్ సెట్ ఏం బాగాలేదంటే మీటింగ్ ఎవడు పోతాడు మీటింగ్కి, నాకు అంతా తెలుసు, ఎవడు పోతాడు మీటింగ్కి, నాకు అంతా తెలుసు, ఇదే కాదు ఇదే చెప్తారు కదా, అదే 7 స్టెప్ చెప్తారు, అదే 7 మిస్టేక్ చెప్తారు, లేకపోతే అదే వెస్టేజ్ గురించి చెప్తారు, అదే జ్ఞానాలు 13 లక్షలు అంటారు, 6 లక్షలు అంటారు, 2 లక్షలు, 1 లక్ష అంటాడు, ఇవేగా చెప్పేది అనే ఆలోచన విధానం మీకు ఎప్పుడైతే ఉందో, నువ్వెన్నడూ వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎదగలేవు. మనం టోటల్ గా ప్రతి ఒక్కదానికి మూల కారణం ఏంటంటే మైండ్ సెట్. నీ ఆలోచనే నీకు సక్సెస్. నీ ఆలోచన విధానం ఎట్లా ఉంటే నీ సక్సెస్ అట్లే వస్తుంది. నీ ఏమాత్రం ప్రతిరోజు నెగిటివ్ ఆలోచిస్తూ పోతే నీ రిజల్ట్ కూడా నెగిటివే వస్తుంది, ఏ రోజు పాజిటివ్ రాదు. ఎప్పుడు పాజిటివ్, ఎనీ టైం ఏది జరిగినా నా మంచిగా జరిగింది, ఎస్, ఏది జరిగినా నా మంచిగా జరిగింది, ఎస్, ఈ సార్ చెప్పిండు నా మంచిగా చెప్పిండు, ఈ మేడం చెప్పింది నా మంచిగా చెప్పింది, ఎస్, ఇవాళ రిజల్ట్ రాలే రేపు వస్తుంది, ఇవాళ రిజల్ట్ రాలేదు రేపు వస్తుంది, ఈ నెల డబ్బులు రాలేదు వచ్చే నెల వస్తాయి, 6 నెలలు రాకపోతే ఇంకో వచ్చే నెల వస్తాయి. ఈ విధంగా అనుకుంటే కంపల్సరీ సక్సెస్ కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి,
ఒక్కసారి ఉంచండి. ఏ డబ్బు 14 సంవత్సరాలు రాములవారు అడవిలో తిరిగింది కదా, ఆయనకి ఎవరు జీతం ఇచ్చిర్రు అక్కడ? అక్కడ రాజులు, రాజాలు, గుర్రాలు, ఏనుగులు, ధనము, అంతస్తులు, మంచి రాజబతుకు వదిలిపెట్టి 14 ఏళ్ళు వనవాసం చేస్తున్నప్పుడు ఆయనకు ఎవరు డబ్బులు ఇచ్చిర్రు? ఏర్లు తిన్నాడు, పండ్లు పొలాలే తిన్నాడు కదా. ఆయన జీవితాన్ని అనుభవించిందా లేదా 14 సంవత్సరాలు? ఆలోచించండి ఒకసారి. అంటే అన్ని 14 ఏళ్ళు కష్టపడ్డాడు కదా, ఆ రోజు ఎవరికి డబ్బులు ఇవ్వలే ఆయనకి. ఆయన బట్టి ఆయన భార్య ఇబ్బంది పడ్డారు. దేనికోసం అంటే చెయ్యాలి, ఈ పద్ధతి తప్పనిసరి, ఇది చెయ్యాలి, డబ్బు వచ్చినా రాకపోయినా ఈ జీవితాన్ని నుంచి ఇట్లా అనుభవించాల్సిందే 14 సంవత్సరాలు. ఒక తండ్రి చెప్పిన ఒక్క మాట కట్టుబడి, లేదు నాది నేను పోతాను చెప్పేసి తండ్రిని బంధించి కూడా రాజాన్ని ఏలొచ్చు. కానీ నా అప్లైనర్ చెప్పిండు కాబట్టి నేను ఈ పని చేయాల్సిందే అని చెప్పి చేసిండు. డబ్బు వచ్చినా రాకపోయినా చేసిండు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ రోజు మనం ఏమనుకుంటాం అంటే, రోజు ప్రతి నెల 30,000, 40,000, 50,000, 20,000 అట్లా తీసుకుంటా ఒక్క నెల 20,000 వాడపోయేసరికి వెస్టేజ్, డబ్బులు రావు, వేస్ట్. మరి గత 10 నెలల నుంచి డబ్బులు తిన్నావు కదా, ఒక్క నెల రాకపోతే వెస్టేజ్ వేస్ట్ అంటావా? వెస్టేజ్ డబ్బులు రావంటావా? అది నీ టీంకి చెప్పుకుంటావు, నీ టీం ఇంకా కొలాప్స్ అయిపోయాయి. అంటే మన మైండ్ సెట్, మన మాట చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు డబ్బు కోసం పని చేస్తే డబ్బు రాదు, కానీ నువ్వు బిజినెస్ చేయి, డబ్బు వస్తుంది. డబ్బు కోసం పని చేస్తే డబ్బు రాదు, నువ్వు బిజినెస్ చేయి, డబ్బు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే బిజినెస్ లో ఫ్లక్చుయేషన్స్ అంటే అప్ అండ్ డౌన్స్ కామన్. అది నియమాలు, అది నియమం, అది రూల్స్. బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ కామన్. ఒక నెల 1,00,000 వస్తే, ఒక నెల 60,000 రావచ్చు, 70,000 రావచ్చు, ఒక నెల 2,00,000 వస్తే, ఒక నెల 1,00,000 రావచ్చు. బట్ రావడం పక్కా. కాబట్టి స్ట్రాంగ్ ఒక స్ట్రాటజీ వచ్చిందాక కష్టపడాలి. ఆ స్ట్రాటజీ రావాలంటే 5 సంవత్సరాల టైం పడుతుంది, 5 years. 5 సంవత్సరాలు నీతి నిజాయితీతోటి, నిబద్ధతతోటి గుండెల్లో పెట్టుకొని రాత్రిని పగలు తిరిగి ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్. అది నేను కూడా కాదు. అది ఎందుకంటే ఇవాళ మన మైండ్ సెట్ ప్రతి దానికి నిర్ణయం. 35,000 రూపాయలు డబ్బులు తీసుకొని కూడా నాకు వచ్చే డబ్బులు రాలేదని ఆగిపోయిన వ్యక్తులు ఉన్నారు. అంటే ఎంత ఘోరం అనుకోవాలి. ఒక్క నెల డబ్బులు రాకపోతే ఇంట్లో వంతారు, మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి? మళ్ళీ నెల వస్తుందా? రావు కదా. ఈ రోజు మనకు అమౌంట్, ఒక నెల బిజినెస్ తగ్గింది, డబ్బు తగ్గింది, దీన్ని ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఈ బిజినెస్ ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎక్కడ నా లోటుపాట్లు ఉన్నాయి అనలైజేషన్ చేసుకొని ఎక్కడ చేసుకుంటే అది సక్సెస్ అవుతాం. ఈ మైండ్ సెట్ మీదనే మాకు మన 3 రోజుల మీటింగ్ జరిగింది. మైండ్ సెట్. ప్రతి ఒక్క కుటుంబం డెవలప్మెంట్ అవుతుందన్నా, ఒక కుటుంబం ఖరాబ్ అవుతుందన్నా, ఒక వ్యక్తి డెవలప్మెంట్ అవుతుందన్నా, ఒక వ్యక్తి అడుగులో పాతాళ లోకం పోతున్నా అంటే పాత అంటే ఇంకా నిరసించిపోతుందా అంటే దానికి కారణం ఏంటంటే కేవలం మన మైండ్ సెట్ మాత్రమే. ఎవరైతే పాజిటివ్ ఆలోచిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎవరైతే నెగిటివ్ ఆలోచిస్తారో వాళ్ళందరూ అలా సక్సెస్ అయితే అనిపిస్తుంది, కానీ సక్సెస్ అయితే లేరు, వాళ్ళు ఇంకా దిగజారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించండి, అప్లైన గౌరవించండి, నీ లైఫ్ లైన్ ప్రేమించు. నీ లైఫ్ లో ఒక మాట అంటారు, పడు, తప్పేం లేదు. నీ లైఫ్ లైన్ ఒక మాట అంటారు, పడు, తప్పులేదు. నీ అప్లైన్ ఒక మాట అనడు, కాకపోతే ప్రేమతోటి బిజినెస్ సక్సెస్ కోసం ఒకసారి చూస్తాడు, ఒకసారి గట్టిగా మాట్లాడతాడు, ఆయన భరించాలి. కాబట్టి దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ బాగాలేకపోతే ఈ బిజినెస్ లో సక్సెస్ కాము, వెస్టేజ్ మార్కెటింగ్ లో సక్సెస్ కాము, అసలు పక్కా చెప్తున్నా. నీ మైండ్ సెట్ బాగాలేకుండా ఇతరుల టీంని ఇబ్బంది పెట్టకండి. నా లైఫ్ లైన్ మంచి వాళ్ళు కాదు, వీళ్ళు ఫీల్డ్కి వెళ్తలేరు, వీళ్ళు మీటింగ్కి వస్తలేరు అనకండి దయచేసి. అట్లా అనే అవకాశమే లేదు, అనకూడదు కూడా. సో నీ మీటింగ్ నువ్వు రా. నేను మన మైసూరుకు చాలా మంది రాలేదు సార్, ఇట్లా అయిందంటే వాళ్ళతో నీకెందుకు, నువ్వు వచ్చినావు కదా సరిపోయింది. ఇదే మాట్లాడు ఎంఎస్ఆర్ సార్, 16 మంది బుక్ చేసి సార్ 7 మంది వచ్చినామంటే ఇంకా 9 మంది రాలేదు సార్ అంటే, రాకపోతే నీకేం అవసరం వాళ్ళతోటి? నువ్వు వచ్చినావు కదా, నీకు అవసరం కదా. ఎస్ నాకు అవసరం సార్, అయిపోయింది, బస్ సరిపోయి వదిలిపెట్టేసి అన్నాడు. అది ఏంటంటే నేను ఎంత లెవెల్ ఉన్నా సరే నేను పోవాలి మీటింగ్కి, కానీ నా వాళ్ళు వస్తారని చెప్పి నేను ఆగపోకూడదు, నా కింది లైఫ్ లైన్ వస్తలేరని చెప్పేసి నేను ఆగకూడదంట. అది నాకు నేర్చుకున్నది అదే. అందుకని ఏడ మీటింగ్ ఉన్నా నేను నాకు లైఫ్ లైన్ వచ్చినా రాకపోయినా నేను పోవాల్సిందే. అట్లా ప్రతి ఒక్కరు అదే విధంగా అనుకుంటే
ఎందుకు సక్సెస్ రాదు? ఎందుకు టీం సక్సెస్ రాదు? ఎందుకు డెవలప్మెంట్ కాదు? చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మనం మారాలి. మనం మారకుండా ఇంకోని మారాలంటే కుదరని పని. అందుకే మనమే మారాలి. అంటే నేనే మారాలి. ఇంకా నేను మారలేదు. ఇప్పటి నుంచి నా చేంజెస్, నా మైండ్ చేంజ్ కూడా నేను కూడా ఇప్పటి నుంచి చేంజ్ చేసుకుంటాను. మైండ్ సెట్ మార్చుకుంటాను. అది పక్కా. తర్వాత 6వది స్పిరిచువల్. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది స్పిరిచువల్. అంటే ఆధ్యాత్మికంగా మన కరెక్ట్ లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. ఆ జీవితంలో మనం సక్సెస్ కూడా కావంట. ఇది పక్కనంట. ఆధ్యాత్మిక కథ అంటే ఈ 80 లక్షల జీవుల్లో ఈ మనిషి రూపంలో పుట్టించిన దేవుడు 80 లక్షల జీవులు ఉన్నాయంట. దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? పాములు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి. కానీ వాటికి ఏ దానికి ఇచ్చే శక్తి ఆ దానికి ఇచ్చిండు. ఏ దానికి ఇచ్చే శక్తి ఇచ్చిండు. ప్రతి దానికి ఎనర్జీ ఇచ్చిండంట. కానీ ఒక్కటి ఏమి ఇయ్యలేదంటే ఆలోచించే మనసు ఇయ్యలేదు. థింకింగ్ చేసే మనసు ఇయ్యలేదు. ఎందుకు మనకిచ్చిందంటే అరే ఈయనకి నేను ఈ మనసు ఒక ఆలోచించే కెపాసిటీ ఇస్తే నేను లేకపోయినా కానీ అంటే నేను నా సపోర్ట్ లేకుండా వీళ్ళు ఏదో ఒకటి సాధించగలుగుతారు అని చెప్పేసి మనసు ఇచ్చిందంట. ఎందుకంటే దేవుడే అన్ని చూసుకోలేడు. అందుకే మనకి ఏం చేసిందంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిండు. అంటే పుట్టిన డేట్ ఇచ్చిండు, తర్వాత ఎక్స్పైర్ డేట్ ఇచ్చిండు, పోయే డేట్ ఇచ్చిండు. కానీ మధ్యలో నువ్వేం చేస్తావు అనేది ఖాళీ పెట్టిండంట. అదంతా ఖాళీ ఎంటీ. నువ్వే రాసుకో. ప్లెయిన్ బోర్డ్ అది. నీ మైండ్ నీదే, అది మొత్తం ప్లెయిన్ బోర్డు. నువ్వే రాసుకో. నువ్వేం రాసుకుంటావు? ఓకే, ఈ జీవితంలో నేను సక్సెస్ కావాలి, నీ జీవితం నేను మంచి డెవలప్మెంట్ కావాలి, ఈ 10 మందికి సహాయపడాలి, నేను నెలకు ఇన్ని లక్షలు తీసుకోవాలి, నేను ఒక కార్లో తిరగాలి, నా పిల్లల్ని ఒక కార్లో తిప్పాలి, నేను ఉన్నా లేకపోతే నా వాళ్ళు ఇబ్బంది పడొద్దు. ఎట్లా రాసుకుంటావు? ఏమని రాసుకుంటావు? నువ్వే రాసుకో అని ఆ భగవంతుడు మనకే ఇచ్చినంట. పేపర్ పెన్ను మనకే ఇచ్చినాడు. నీ బ్రెయిన్ మీద నీ మైండ్ లో నువ్వే రాసుకో. నేను నీకు ఇచ్చింది పుట్టే డేట్ ఇచ్చినా, ఆల్రెడీ పుట్టించిన, పోయే డేట్ ఆల్రెడీ నేనే రాసి పెట్టినా. ఎప్పుడు పోతావు అనేది నేను రాసి పెట్టినా, అది సీక్రెట్. కానీ పోతావు, పక్కా పోతావు. ఎప్పుడు పోతావు తెలియదు, కానీ పోతావు. కానీ ఈ మధ్యలో ఉన్న టైము, మధ్యలో ఉన్న పేజీ రాసుకో. ఏమని రాసుకుంటావు? అది చరిత్ర నిలిచిపోయేటట్టు రాసుకో. కానీ మంచి పని చేసి నిలిచిపోయేటట్టు రాసుకో. ఎందుకంటే చరిత్ర 2 ప్రకారాలు నిలిచిపోవచ్చు. 7 మంది టక చంపేసినాం అనుకో, అరే పలానా పుల్లయ్య అంటే 7 మందిని ఒకేసారి చంపేసిండు, పోయిండు అంటే వీడు కూడా, అంటే నేను కూడా చరిత్ర ఎక్కుతా కానీ చెడ్డగా. కానీ అరే ఈ పలానోడు మంచోడు రా, తిన్నా తినకపోయినా, తాగినా తాగకపోయినా 10 మందికి సేవ చేసిండు, 10 మంది జీవితాలు నెరవేర్చిండు, 10 మంది జీవితాలు పట్టాలు ఎక్కించిండు, 10 మంది జీవితాలను వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఆడు పోయిండ్రా, చాడు మునగాడ్రా అయ్యా. ఈ విధంగా ఏ విధంగా రాసుకుంటావో నీ ఇష్టం. అంటే ఆధ్యాత్మికత అనేది ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మనం చేస్తున్నాం కదా. శ్రీం బ్రిజీ నీ ఇష్టం. అందరూ మనం శ్రీం బ్రిజీ అంటున్నాం. నువ్వు అల్లా అనుకో, నువ్వు యేసుక్రీస్తుని కొలుచుకో, నువ్వు రాముని కొలుచుకో, నువ్వు శివుని కొలుచుకో, కానీ ఒక 15 నిమిషాలు కేటాయించు దేవునికి. ఎందుకంటే ఈ మనిషి జన్మ ఇచ్చింది కాబట్టి, ఆయన పుట్టించిన దేవుని కూడా మనం తలుచుకోకపోతే అనుకో, అరే ఈయనకి ఇంత లైఫ్ ఇచ్చి ఈ మంచి జన్మ ఇచ్చితే కూడా నన్ను తలుచుకుంటలేడని చెప్పేసి ఏదో విధంగా కష్టాలు పెడతాడంట. అప్పుడు గుర్తొస్తుంది. అందుకని సుఖంగా ఉన్నాడు దేవుడిది గుర్తురాడు, కష్టాలు ఉన్నాడు గుర్తొస్తాడంట. అందుకే కష్టాలు పెడతాడు. ఆ కష్టాలు రాకూడదంటే ఒక రోజు ఒక 15 నిమిషాలు కంపల్సరీ మన మైండ్ సెట్ తో కూర్చొని, దేవుడా నాకు మంచి బతికిచ్చినావు, మంచి లైఫ్ ఇచ్చినావు, మంచి భార్యని ఇచ్చినావు, మంచి పిల్లల్ని ఇచ్చినావు, ఇంకా నాకు ఇంత మంచి ఇది ఇచ్చినందుకు కృతజ్ఞతలు నీకు. అదేవిధంగా నాకు మంచి కంపెనీ ఇచ్చినావు, మంచి ప్రొడక్ట్ ఇచ్చినావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినావు, అయ్యా నీకు కృతజ్ఞతలు. మంచి టీంని ఇచ్చినావు, టీం ఇచ్చి మంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని నాకు ఫ్యామిలీ మెంబర్స్ చేసినావు అని కృతజ్ఞతలు చెప్పుకుంటే ఆ కృతజ్ఞత భావంతో ఆ యూనివర్సల్ కనెక్షన్ అవుతుందండి. ఆ యూనివర్సల్ కనెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం పెళ్లి చేసుకున్నప్పుడు అంటాం, ఏమంటాం? అగ్ని సాక్షిగా. అయ్యగారు అనిపిస్తారు కదా, భూమి సాక్షిగా, అగ్ని సాక్షిగా, వాయు సాక్షిగా, నీరు సాక్షిగా, ఆకాశం సాక్షిగా. ఇవి 5 యూనివర్సల్. ఈ 5 దేవుడు. సో వీటిని మించి ఏది లేదండి. అంటే ఈ 5 పంచభూతాలు ఎప్పుడైతే మనకి ఇవన్నీ మన కరెక్ట్ ఉంటే, ఈ పంచభూతాలు మనకు సపోర్ట్ ఇస్తాయి. అప్పుడు మనం చేసే పనిలో సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇవాళ పూజ చేసి ఇవాళ రిజల్ట్ అంటే రాదండి.
ఈ ఆయన అంటాడు, నేను రోజు గుడిపోతున్నా, రోజు శ్రీంబి చెప్పుకుంటున్నా, రోజు 10 నిమిషాలు దేవుని మొక్కుకుంటున్నా అని నెల రోజులు చేసినంట. తర్వాత రిజల్ట్ రాకపోతే ఆ దేవుని తిట్టి వదిలిపెట్టేసింది. వస్తుందా? రాదు కదా. నీకెంత ఓపిక ఉంది? చూస్తాడు. నేను వచ్చిందాక ఆగు అంటాడు. నేను వచ్చిందాక ఆగుతాడా? ఆగడా? రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నన్ను మర్చిపోతే ఇట్లా. కాబట్టి దయచేసి ఏంటంటే మన జీవితం బాగున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, భరించండి. నెట్వర్క్ బిజినెస్ లో కూడా అంతే. అదేవిధంగా ఫ్యామిలీ బాగున్నా బాగా లేకపోయినా ఏంటంటే బాగుంటది కానీ సపోర్ట్ ఇవ్వరు, అయినా చేయాల్సిందే. తర్వాత ఫిజికల్ నువ్వు స్ట్రాంగ్ ఉంటావు కానీ నువ్వు పట్టించుకోవు, అది డేంజర్. ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి పని కంపల్సరీ, ఎందుకంటే ఆ దేవుడు మనకు మంచి బాడీ ఇచ్చిండు, చేసుకోవాలి. నువ్వు సోషల్ నెట్వర్క్, మన సమాజంలో మంచి పేరుంది, ఆ పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా 10 మంది సహాయపడాలి. మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఎప్పుడు పాజిటివ్ 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 ఆలోచించండి. ఏ వ్యక్తి గురించి కూడా నెగిటివ్ మాట్లాడకండి. నీ లైఫ్ లైన్ గురించి, నీ అప్లైన్ గురించి, పక్కల గురించి, ఎంకుల గురించి, ముందల గురించి ఏ మాత్రం నువ్వు నెగిటివ్ ఆలోచించు దయచేసి. అది చాలా డేంజర్. సార్ ఒక్క మాట చెప్తాను, 169 మంది ఉన్నారు సార్. ఈ భూమి మీద ఎప్పుడు పిలుస్తాడో తెలియదు సార్. ఆ భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఎస్, పక్కా చెప్తున్నాను. కానీ పిలిచినప్పుడు నేను ఇవాళ రాను, ఇవాళ నాకు చాలా పని ఉంది, నేను ఇంటికాడ వ్యవసాయం చేసేది ఉంది, ఇత్తనాలు వేసేది ఉంది, ఇవాళ రాను రేపు వస్తా అంటే ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకోడు. కంపల్సరీ పోవాల్సిందే. అదే నువ్వు లేడీస్ అయినా జెంట్స్ అయినా. అంటే ఆలోచించండి. ఎందుకంటే ఉన్న రోజులన్నా నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ బతికితే అది చాలా గొప్ప అదైతుందండి. ఎందుకంటే కష్టాలు అందరికి ఉంటాయి. ఈ కష్టాలను ఎప్పుడు నెవర్ చేసుకుంటా, ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అనుకుంటా పోతే అది ఏంటంటే సచ్చేటోడు ఎట్లా ఇంకా తొందరగా అది అవుతాడు. కాబట్టి ఏంటంటే మన వల్ల 10 మంది బతకాలి అంటే, సచ్చేటోడు కూడా బతకాలంటే నవ్వుతూ మాట్లాడండి. ప్రతి ఒక్కరితోటి నవ్వుతూ మాట్లాడండి. ఎస్. ఒకళ్ళ కోపం వచ్చి ఒక మాట అనుకో, క్షమించు. అరే నాకు క్షమించరా నాయన, జరిగిన నుంచి ఏదో తప్పు అయింది, తొందర మాట్లాడినా అని ఒక్క మాట అనండి, అయిపోయి ఆ బంధం గట్టిగా అయిపోతుంది. ఇది పక్కా చెప్తున్నాను. అదేవిధంగా అడగండి, కొంచెం ఇగో తగ్గించుకొని కొంచెం నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నవ్వే 96 విధాల మంచిదంట. 4 విధాల చెడ్డు కానీ 96 విధాలు మంచిది నవ్వు. ఎంత మంచిగా నవ్వుకుంటా బతికితే అంత ఆరోగ్యంగా ఉంటాం, మన జీవితం కూడా అంత బాగుంటది. అందుకే మన మైండ్ సెట్ ఎప్పుడు బాగుండాలి. ఆధ్యాత్మికంగా చాలా మంచి ఇంపార్టెంట్, స్పిరిచువల్, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో పరిస్థితులు ఎప్పుడైనా ఒకటే ఆలోచించుకోండి. మన రోజు రెగ్యులర్ గా జరిగే పరిస్థితులు ఏముంటాయో అంటే ఆ సిచ్యువేషన్ ఏముంటాయో అవి మనిషిని ఖరాబు చేయవు. ఇది వాస్తవం చెప్తున్నాను. పరిస్థితులు ఏమున్నాయో అవి మనిషిని ఖరాబు చెయ్యవు. మన జీవితంలో జరిగే పరిస్థితులు ఏముంటాయో అవి మనిషిని ఖరాబు చేయవు, కానీ మనం తీసుకున్న నిర్ణయం ఖరాబు చేస్తుందంట. ఆలోచన, మనం ఏదైతే డిసిజన్ తీసుకుంటామో అది మనిషిని ఖరాబు చేస్తుందండి. అది అందుకనే పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో, ప్రెస్టీజ్ బిజినెస్ లో మనం ఉన్నందుకు అదృష్టవంతులం. ఎస్పెషల్లీ చెప్తున్నా, ఈ 18 నెలలు, ఇంకొక 18 నెలలు చాలా చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 2025 డిసెంబర్ దాకా ఎవరైనా సరే మీరందరూ కొంచెం ప్రేమతోటి, అనుబంధంతో బెస్ట్ నిలబడి మీ పని మీరు చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటూ, ఓకే నీతి నిజాయితీ పని చేసుకుంటూ పోయి నిలబడితే కంపల్సరీ చెప్తున్నా మనం అందరం కోటీశ్వర్లం కాబోతాం. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కోటీశ్వర్లమే. మామూలు లక్షాధిపతి కాదు, లక్షాధికారి కాదు, కోటీశ్వర్లమే అవుతాం. ఇది ఛాలెంజ్ చేసి చెప్తా. కాబట్టి ఈ 18 నెలలే మెయిన్ మూల కారణం. ఈ 18 నెలలు వెస్ట్ అని గుండెల్లో పెట్టుకుంటావా, ఇది నాకెందుకులే అని చెప్పి ఇసిరేస్తావా, అది నీ ఇష్టం. కానీ నేను 2030 వరకు కోటీశ్వర జాబితాలో కాదు, కోటీశ్వరంలో అయిపోతా కంపల్సరీ. సో ఈ 18 నెలలు నేను ఏ విధంగా అయినా అన్ని విధాలుగా అనుభవించి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ వస్తే ఫేస్ చేసి నేను సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోండి. సో మనందరికి వెస్టేజ్ అవకాశం దొరికింది కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకొని మన జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటూ అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మీరు ఏదైతే ఈరోజు టూర్ ఒక మంచి నాలెడ్జ్ కోసం, అంటే ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండాలి అని చెప్పేసి
ఈరోజు మైసూర్ వెళ్ళి వచ్చారు మీరు. సో ఆ యొక్క అనుభవం, ఆ యొక్క నాలెడ్జ్ అనేది ఈరోజు మాతో పంచుకోవడం జరిగింది. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, మనం ఎప్పుడైతే దాన్ని నేర్పిస్తామో అప్పుడే మనకి సక్సెస్ వస్తుందని మీరు ఎప్పుడు చెప్తుంటారు. సో అది మాకు ఈరోజు అందిస్తా ఉన్నారు అదే బాటలో. సో ఖచ్చితంగా మీ యొక్క అడుగు జాడల్లో మేము నడుస్తాం సార్. సో ఈరోజు మీరు చెప్పినటువంటి నమ్మకం, సో ఖచ్చితంగా ఏ పని చేసినా కానీ నమ్మకం ఉండాలి. సో నమ్మకం లేకుండా ఏ పని చేసినా సక్సెస్ కాదని చెప్పారు. ఖచ్చితంగా నమ్ముతాం సార్. సో ఆ నమ్మకం మీదే ముందుకెళ్తాం. అదేవిధంగా జాబ్ చేస్తున్నారా, వెస్టేజ్ చేస్తున్నారా, వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారా? ఎస్, ఆ యొక్క క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరు వేసుకోవాలి. జాబ్ చేస్తే లిమిట్ వస్తుంది, అదే వెస్టేజ్ బిజినెస్ చేస్తే అనంతం. మనం ఏది కావాలంటే అది కోరుకోవచ్చు, ఏది కావాలంటే అది సాధించవచ్చు అని చెప్పారు. సూపర్ సార్. అదేవిధంగా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఎప్పుడు కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మైండ్ సెట్ అనేది స్థిరంగా ఉండాలని చెప్పారు. సో టెక్నాలజీ, మెయిన్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఉపయోగించుకోవాలి, ఎంత ఉపయోగించుకుంటే అంత బెనిఫిట్ ఉంటుందని చెప్పారు. సో సూపర్ సార్. ఇంకా దైవత్వం, సో మన లైఫ్ అనేది మన చేతిలో ఉన్నది, సో మరి మనం రాసుకోవాలి కానీ ఎవరో రాస్తే కాదని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు సార్. నిజంగా ఈరోజు మంచి మంచి పాయింట్స్ అయితే చాలా నేర్చుకున్నాం సార్. ఖచ్చితంగా అవి ఫాలో చేయమని చెప్పారు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఫాలో చేయడానికి మేము 100% కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఫీడ్బ్యాక్, లీడర్స్ ఆఫ్ వాయిస్ లో ఫీడ్బ్యాక్. సో బ్రాండ్స్ ఉన్నారు ఇక్కడ, 20 బ్రాండ్స్ ఉన్నారు. నేను చెక్ చేసిన ఈరోజు, ఎప్పుడు చెక్ చేయలేదు. సో బ్రాండ్స్ వైజ్ గా ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాను. సో ఈరోజు కొంచెం డిఫరెంట్ గా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలని కోరుకున్నాను. సో ఒక్కొక్కరికి అవకాశం ఉంటుంది బ్రాండ్ వైజ్. 20 నంబర్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నారు ఇందులో. సో ఖచ్చితంగా ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఒక్కొక్కరు చెప్పండి. సో మనకి 5:53 అవుతుంది. సో 6:10 మనం క్లోజ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనకు సరిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటూ బ్రాండ్ వైజ్ గా ఒకరు చెప్పండి, మిగతా వాళ్ళు ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ పుల్లే సార్, ఒక్కసారి సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రాండ్ వైజ్ ఈరోజు తీసుకోమంటారా? సార్ కాదు సార్, కంటిన్యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. కేఎన్ఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రేమ్చంద్ సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్, మీరు చెప్పింది కరెక్టే. సో మన ఆలోచన విధానమే మనకి మూలమని. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామంది ఆస్ట్రాలజీ జాతకం చెక్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సో వాళ్ళ జాతకాలేమో అన్నీ హై లెవెల్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఉన్న స్థితి ఏమో దరిద్రంలో ఉన్నారు. సో అప్పుడు అర్థమైంది అన్నీ చాలామంది జాతకాలు చెక్ చేస్తూ ఉండబట్టి. సో రియాలిటీ వేరుగా ఉంది. వీళ్ళ ఆలోచన, తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళకి వచ్చిన అవకాశాలు, ఎట్లా నిర్ణయం తీసుకున్నారో దాన్ని బట్టి వాళ్ళ జీవితం అనేది డిసైడ్ అయింది. సో జాతకం అయితే బాగానే ఉంది, బట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇట్లా కొలాప్స్ అయిపోయినాయి అని చాలా వరకు రెమెడీస్ చెప్పడం జరిగింది. సో మీరు అన్నది కరెక్టే. ఒక నిర్ణయం పొరపాటు చేస్తే దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. సో అదొకటి బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జస్ట్ ఎక్కడ ప్లేస్ చెప్పండి అంతే సార్. సార్ అది కారంపూడి సార్, మాచల్ దగ్గర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది కొంచెం అనౌన్స్ చేయండి ఫస్టే. లాస్ట్ చెప్పినా పర్వాలేదు. 9920 మల్లయ్య సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గా ప్రేమ్చంద్ సార్ చేతులెత్తి నమస్కారం ఇస్తాం సార్. ఎందుకంటే ప్రతిరోజు జూమ్ మీటింగ్ అనేది మీరు కష్టపడి నడుస్తారు సార్. సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు రోజు వచ్చినా రాకున్నా, ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మీ ముందుండి నడుపుతారు సార్. దీన్ని ఒక ట్రైన్ కు రైలు మీరు డ్రైవర్ లాంటి వాళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా నీకు, ప్రేమ్చంద్ సార్ కి. తర్వాత పుల్లే సార్ ఈ రోజు చాలా చాలా ఎనర్జెటిక్ గా సబ్జెక్ట్ చెప్పింది సార్. ఎందుకంటే పుల్లే సార్ ఈ రోజు నిన్న మన మైసూర్కి వెళ్ళి సార్ నేర్చుకున్న సబ్జెక్ట్ మనకి ఈ రోజు చాలా డెప్త్ చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే నమ్మకం
మనిషి నమ్మకం ఉంటేనే బ్రతకాలన్న నమ్మకమే, సక్సెస్ కావాలన్న నమ్మకమే, 10 మందికి ఆదర్శం నిలబడాలన్న నమ్మకం సార్. దాని మీద చాలా పాయింట్స్ అనేది మంచిగా చెప్పింది సార్. తర్వాత పడిపోయినప్పుడు లేవాలనుకున్నప్పుడే మనిషిగా ఎదుగుతాడు అని చెప్తున్నారు సార్. సూపర్ సార్, రావట్లేదు, నాకు తగ్గింది, వేస్ట్ అని చాలా మంది అంటుంటారు. కానీ అది తప్పని సార్ కూడా గుర్తు వచ్చాడు. కానీ అంటే చెక్కు పడిపోయిందంటే ఎవరు తప్పు కాదు, ఎవరైతే చెక్కు పడిపోయిందో వాళ్ళే కారణం. ఎందుకంటే ఇంత ముందుకు రావడం కారణం, ఇంత ముందుకు 20,000, 30,000, 40,000 వచ్చినాయి, తగ్గిందంటే రావడం సక్సెస్, పడిపోవడం తన లోపం కనుక తన లోపాన్ని ఎక్కడ నుంచి తెలుసుకోవాలనేది గుర్తిస్తూ వచ్చాడు. కాబట్టి ఏంటంటే మనిషికి ఎగ్జాంపుల్ సార్, జ్వరం వచ్చిందంటే పడిపోతాడు. ఎంత అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, కండబలం ఉన్నా, ఏదున్నా కానీ మనిషికి జ్వరం వస్తే మోసం పెడితే మనిషి డీల్ అయిపోతాడు. కానీ దాన్ని నేను హాస్పిటల్కి వెళ్ళి నా ఆరోగ్యం బాగు చేసుకోవాలి, మళ్ళీ నేను యథావిధిగా మళ్ళీ కావాలి అనుకున్నప్పుడే మనిషి అవుతాడు. కానీ నాకు జ్వరం వచ్చింది, నా పని ఇంతే, నేను హాస్పిటల్ పోను అనుకుంటే మనిషి మంచాన పడితే తరుణాలు పోతే పైకి వెళ్ళిపోతాడు సార్. కాబట్టి పడిపోయినప్పుడు లేవడం అనేది మనిషి యొక్క ఆలోచన విధానం. మనిషికి ఆలోచన సక్సెస్ అవుతాడు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ వేరే టైం దొరకగా నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. పుల్లే సార్కి వెరీ థ్యాంక్ యూ సార్. నేను ఇంతకు ముందు సార్ సబ్జెక్ట్ చెప్తే చింతకాయ పచ్చళ్ళు పెరిగారు వేసుకొని తింటే ఎట్లా టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది సార్ నాకైతే. సార్ సబ్జెక్ట్ చెప్తుంటే థ్యాంక్ యూ సార్. రామారావు సార్, థ్యాంక్ యూ సార్, నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మర్చిపోయారు సార్. నేను ఇంటికా సార్. ఇంటికి అడగా సార్, ఏ ఊరు, ఎక్కడ ప్లేస్? సార్ నాది పెద్దాపురం సార్. ఓకే. నాంపల్లి మండలం, పెద్దాపురం, నల్గొండ జిల్లా. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నర్మదా మేడం 3399 మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ వచ్చేసి నర్మదా నాగేశ్వరరావు. నేను రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఈరోజు ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. అసలు పుల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్టు ప్రతి బిజినెస్ లో, ప్రతి లైఫ్ లో కూడా ఇలాంటివన్నీ ఎదురవుతాయి. చాలా ఎక్సలెంట్. కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఎలాంటి బిజినెస్ అయినా, ఎలాంటి లైఫ్ అయినా, ఏదైనా సరే కష్టాలు ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు మైండ్ సెట్ మార్చుకొని పనిచేయాలని చెప్పి సార్ చెప్పారు. ఇది మాత్రము మన బిజినెస్ కి చాలా కనెక్ట్ అవుతుంది. మనకి ప్రతి ఒక్క మనిషికి బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది మళ్ళీ యూట్యూబ్ లింక్ లో ఉంటది, మళ్ళీ ఒకసారి వినండి. చాలా ఎక్సలెంట్. ఈ రోజు మనకి నా గురించి చెప్పిండు అనిపించింది సార్. చాలా ఎక్సలెంట్ పుల్లయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన దాంట్లో నాకేం అర్థమైందంటే, దేవుడు పుట్టించేది, చనిపోయేది దేవుడు రాస్తాడు, మధ్యలో అంతా మనమే రాసుకోవాలి అనేది నాకు బాగా అర్థమైంది సార్. అంటే మనం కష్టపడితేనే దీంట్లో డబ్బులు వస్తుందని అర్థమైంది సార్. నేను థ్యాంక్ యూ సార్ నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతారు? మాది రెంటచింతలు సార్. నా పేరు జయమ్మ. రెంటచింతల. ఓకే మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. 188 నుంచి ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు. ముందుగా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం. సయ్యద్ ఇబ్రహీం గారు అన్మ్యూట్ చేసుకోండి. సో మిగతా వారు హ్యాండ్ డౌన్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశ్వజీ. శ్రీమిరిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిరిజీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు పుల్లయ్య సార్ చెప్పినట్టు కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. మైండ్ సెట్, ఆ సార్ మైండ్ సెట్ గురించి చెప్పారు. మన మైండ్ సెట్ కరెక్ట్ ఉంటేనే ఈ బిజినెస్ లో ఎదగలుగుతాం. ఫస్ట్ మనం ఏం సాధించాలి అనేది ఒక గోల్ పెట్టుకోవాలి. మనం గోల్ పెట్టుకుంటేనే సాధించగలుగుతాం. ఆ గోల్ డ్రీమ్స్, ఆ గోల్ లేనిది ఏ వర్క్ చేయలేం. మనం ఖాళీ వినటం పోవటం కాకుండా ఒక డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ మన కళ ఏంటిది, కారా, హౌజా, ఏదో ఒకటి చెప్పుకోవాలి ఖచ్చితంగా. నేను ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఒక ఇల్లు కట్టాలి, లేకుంటే ఈ డిసెంబర్ వరకు ఒక కారు కొనాలి. ఏదో ఒకటి డ్రీమ్స్ పెట్టుకుంటేనే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఎదుగుతాం. అదే విధంగా మన లైఫ్ లైన్ వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి. మనం నేర్చుకొని మనం ఏదైతే నేర్చుకున్నామో అదే మన లైఫ్ లైన్ చెప్పాలి.
అదేవిధంగా అసలైన వాళ్ళతో కూడా మంచిగా ఉండాలి, ఉండి ఒక సమిష్టంగా వర్క్ చేసుకుంటూ పోతేనే బాగుంటది. రెండవది ఏంటంటే మనకు వర్క్ చేయకుండా ఒట్టిగానే జైన్ కాగానే ఈ నెల కమిషన్ రాలేదు, మనం 10 మందిని జైన్ చేపించిన వాళ్ళు ఏం చేస్తలేరు అనేది కాదు. మనం చేర్పించిన వాళ్ళకి ఫస్ట్ ప్రొడక్ట్ ఇప్పియాలి. ఖాళీ ఐడీలు కొట్టుకుంటూ పోవటం కాదు. ఐడీలు చేయించిన తర్వాత వాళ్ళకు ప్రొడక్ట్ ఖచ్చితంగా ఈ నెల కాకుండా వాళ్ళకి చెప్పాలి. చెప్పి ప్రొడక్ట్ ఇప్పియాలి. ఇప్పించి దాని గురించి ప్రొడక్ట్ వాడు, నువ్వు ఎట్లుందని చెప్పాలి. ఆయన ప్రొడక్ట్ వాడితేనే ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయగలుగుతాడు. ఆయనకు అనుభవం ఇది ఒట్టిగానే చెప్పి వదిలేస్తే కాదు. ఏదైనా మనం ఖచ్చితంగా సాధించాలంటే, నిలబడాలంటే, మనం బిజినెస్ ఖచ్చితంగా రావాలంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇప్పించాలి వాళ్ళకు. ఒట్టిగానే జేఎన్ చెప్పి వదిలేస్తే కాదు. ప్రొడక్ట్ ఇప్పించి దాని గురించి సబ్జెక్ట్ చెప్పుకుంటూ కలుపుకుంటూ పోతేనే ఈ బిజినెస్ లో నిలబడతాం. మనం అనుకున్న గోల్ సాధించుతాం సార్. పుల్లయ్య సార్ చెప్పినట్టు ఖచ్చితంగా సాధించాలంటే మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. ఎవరిని నిందించకూడదు. మనది ఏందనేది మన గోల్. మనం ఇప్పుడు సార్ చెప్పిండు మైసూర్ పోతే 16 మంది ఎవరు వస్తా అంటే అందులో వచ్చింది 7 అంటే ఆయన గెలవటానికి పోయింది చెప్పి ఆయన గురించి ఆయనే మాట రానోడు అది వేస్ట్. మొన్న నాకు కూడా చెప్పారు మైసూర్ రమ్మని, కానీ నాకు కొంచెం వీలు పడక పోలేదు. ఆ రోజు పండుగ ఉండే, బక్రీద్ పండుగ. అదే సార్, నా పేరు సయ్యద్ ఇబ్రాహీం, నల్గొండ జిల్లా నకరేకల్ మా విలేజ్. ఓకే సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గురూజీ మాట్లాడండి సార్. కంటిన్యూ. ఓకే సార్. సుజాత మేడం గురించి. సుజాత మేడం 2.0 మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం మాట్లాడండి, వాయిస్ రావడం లేదు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ పుల్లయ్య సార్ ఈరోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. అందులో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, పుట్టించేది దేవుడు, చనిపోయేది దేవుడు రాస్తే మధ్యలో ఉన్న ఎంటీ పేపర్ మనం రాసుకోవాలనేది చాలా కనెక్ట్ అయింది సార్ నాకు. బిజినెస్ కు జాబ్ కు తేడా చెప్పారు కదా సార్, అది కూడా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ హెల్త్ సార్. మేడం ఎక్కడి నుంచి? సార్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం సార్. ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మామెల్ల నరేష్ సార్ అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ నరేష్ సార్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. వచ్చేసి పుల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్ట్ లో సార్ ఫస్ట్ అన్నారు జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా అని అడిగారు. సార్ మేము బిజినెస్ చేస్తున్నాం, వెస్టేజ్ బిజినెస్. ఇది నా బిజినెస్ సార్. ఈ అప్లైనర్ కోసం కాదు, లైఫ్ లైనర్ కోసం కాదు. ఇది నా బిజినెస్. నేనే కష్టపడాలి, నేనే చేయాలి. ఇంకొక విషయం, పుల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్ట్ లో ఆ దేవుడైన వారు మనకు బర్త్నిచ్చారు, డెత్ని కూడా రాసి పెట్టాడు. కానీ మధ్యలో ఉన్న వైట్ పేపర్ లో ఏం రాసుకుంటాం అనేది నీ చేతిలో ఆధారపడిందని చెప్పారు. తప్పకుండా ఆ వైట్ పేపర్ లో లైఫ్ ని, మంచి జీవితాన్ని రాసుకుంటాం సార్. చాలా కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి సార్ చెప్పిన దాంట్లో 18 months చాలా కష్టపడండి, నిలబడండి ఓపికగా అని చెప్పారు. తప్పకుండా సార్, ఈ 18 months కాదు, ముందు కూడా తప్పకుండా నిలబడి మా లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ పుల్లయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామారావు సార్, నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. 786. ఏమిజీ గుడ్ మార్నింగ్ విషయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా ఊరు వచ్చేసి నాలంపేట జిల్లా సార్. నా ఊరు వచ్చేసి ఉట్కూరు సార్. లేదు సార్ చెప్పింది ఒకటే సార్, పుల్లయ్య సార్ చెప్పింది, అంతకుముందు మేడం చెప్పింది సార్ షాంపూ గురించి. ఓకే సార్, సూపర్. షాంపూ గురించి మంచిగా ఉంది సార్, నేను కూడా నేర్చుకుంటా సార్. కానీ ఈరోజు అప్డేట్ సార్. ఈరోజు పుల్లయ్య సార్ చెప్పారు కదా సార్, మైసూర్ వెళ్ళి వచ్చి ఈరోజు అప్డేట్ చేస్తున్నాను సార్ నా మైండ్ని. ఈ రోజుకెళ్ళి నేను మారుతాను సార్, మారుతాను. ఆ రాముడికి కష్టాలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా కూడా నేను కూడా తట్టుకొని వెళ్తాను సార్ అని అర్థమైంది. నేను నేర్చుకుంటూ నా టీంకి నేర్పిస్తూ గురుగారులకి థ్యాంక్ యూ గురుగారులకి. 3-4 ఉన్నారు గురుగారులు, మీరు కూడా రామారావు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ఎస్బి సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్ట్ ఏజెంట్. ఈరోజు చెప్పిన పుల్లయ్య సార్ కానీ అందులో కనెక్ట్ అయ్యింది. మనము ప్రొడక్ట్ తీసుకుపోయి ఫస్ట్ వాళ్ళకు వాడించి చేసి సబ్జెక్టు పరంగా తీసుకురావాలి. కొందరు ఐడి ఇచ్చినాక వాడినాక బాగాలేకపోతున్నట్టే అది ప్రాబ్లం అనేదే తప్ప అని నాకు అర్థమయ్యేది సార్. ఏదైనా ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు నేర్చుకోవాలి, నేర్పియాలి.
దాని గురించి కరెక్ట్ అయింది. ఇంకోటి ఏంది, మైసూరు వెళ్ళినాక ఎవరితోటి ఎట్లుండాలి, మన లోపల ఉన్న తప్పులు, ఎదుటోని నెగిటివ్ గురించి అనకుండా మనదే నెగిటివ్ పాజిటివ్ ఉందని మనమే సర్చ్ చేసుకోవాలి. సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా నరానికి వారిపోయింది నాకు. ఇంకోటి, మన ఇంట్లో ప్రతి ఒక్కరికి వస్తాయి ప్రాబ్లం. ఒకరు ఇంట్లో ఒకరు కాకుండా ఇంకొకరన్నా ఎదుటోడన్నా కానీ అవన్నీ మనమే భరించుకొని అన్ని ఓపికతోటి, ఓపిక, తీరిక, కోరిక, ఇవన్నీ 3 ఉంటే పట్టుదలతోటి ముందరికి వెళ్తాము. ఇంకోటి హ్యాబిట్ కూడా ముందు మనం నేర్చుకోవాలనేది అయితే కాన్సెప్ట్ అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. ఎక్కడి నుంచి మేడం? మా శంషాబాద్ మండలం సార్, పిల్లనగూడ అని చిన్న విలేజ్. శంషాబాద్ మండలం విలేజ్ కూడా సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గురూజీ. ఇది నా వెస్టేజ్ ఫ్యామిలీ. ఈరోజు చెప్పిన సెక్షన్ చాలా వండర్ఫుల్ ఉన్నది. ఇక్కడ నేను నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎలుగొండ సార్ నాది. నేను ఇక్కడ మహబూబ్నగర్ హైదరాబాద్లో ఉంటాను. నేను ఇక్కడ మంచి సార్ చెప్పిన సెక్షన్ చాలా నాకు అర్థమైంది. మనం పుట్టంగానే మనం ఎన్నో కష్టాలు పడుకుంటా, మన అమ్మ నాయన ఎన్నో కష్టాలు పడి మనం తెచ్చి సాధిలో నిలబెట్టి మనకు ఒక మ్యారేజ్ చేసి మనం వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయడాన్ని వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ మనం కూడా మన పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడాలి, ఎంత మంచిగా సాధించాలి అనేది మన పుల్లయ్య సార్ చెప్పిన సెక్షన్ చాలా వండర్ఫుల్ ఉన్నది. మన ప్రేమ్ సార్ కూడా మన కష్టపడి మన గురించి మనము కష్టపడాలి, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం బెనిఫిట్ చేయాలనేది మీరు అందరు కలిపి ఒక టీం పెట్టి మనని ఒక స్థాయిలోకి తీసుకొచ్చారంటే చాలా చాలా వండర్ఫుల్ సార్. ఇది చాలా మనకు కూడా మనం మైండ్ సెట్ నేను కూడా మార్చుకున్నాను. చాలా వండర్ఫుల్ ఉన్నది సార్. ఇది మనం కంపల్సరీ మనం చేయాలి. మనల్ని ఒక నిలబెట్టి మనం కూడా రాష్ట్రం మొత్తం మనం తిరగాలని, మన సాధించుకునాలని, మనం ఒక పట్టుదల ఉండాలని నాకు కూడా అర్థమైంది సార్. పుల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్టు చాలా వండర్ఫుల్ ఉన్నది. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సునీత మేడం, మీరు మ్యూట్కి వెళ్ళిపోండి మేడం, మీరు మ్యూట్ అవటం లేదు, మ్యూట్లోకి వెళ్ళిపోండి. 7 బిచ్చుపల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా పుల్లయ్య సారు రాములవారి గురించి చెప్పినది బాగా నచ్చింది సార్. ఆ దేవునికి అన్ని కష్టాలు వచ్చినప్పుడు మనకి మానవులకు వచ్చేది కష్టాలు పెద్ద కష్టమా, మనం సాధించాలని చెప్పినది మాకు బాగా నచ్చింది సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మనకి ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు. సార్ ఎక్కడి నుంచి సార్? అది ఇక్కడ అలంపూర్ తాలూకా జల్లాపురం సార్. అలంపూర్ తాలూకా జల్లాపురం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 05 శివ మేడం, శివ సార్ ఆర్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పుల్లయ్య సార్ చెప్పింది బాగుంది సార్ సెషన్. ప్రతి ఒక్కరు అంటే చాలా మంది అంటే బిజినెస్ ఏంటంటే బిజినెస్ లెక్క ఆలోచించకుండా అంటే నేను సక్సెస్ అవ్వాలి, నేను సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినా ప్రతి ఒక్కరు అంటే బిజినెస్ లో మనం చూసి 10 మంది వస్తారు. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వడం ఎవరు రారా మరి ఫస్ట్. మనం సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన పేరు వచ్చి మనకు చెక్ వచ్చిందనుకో ఎవరైనా 10 మంది చూసి మన చెక్ చూస్తారు, మన పేరు మనం చూస్తారు అన్నమాట, మన బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఫస్ట్ మన చెక్ మనం స్టార్టింగ్ లో మనం చెప్పే మాడినారు అనమాట. ఎందుకంటే వీనికి ఏం వస్తలేదు, మనం ఏం చేయాలని ఆలోచన ఉంటారు. అది రావాలంటే మన చెక్ నిలబెట్టుకొని మనకు అనుకో ఒక స్థాయిలో ఉంటే ఆటోమేటిక్ మనకు అనుకున్నప్పుడు అందరూ వస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపు 2025 డిసెంబర్ వరకు కొంచెం ప్రతి ఒక్కరు ఒక సంవత్సరం, ఒక 1.5 year ఉంది. ఇంకా 1.5 year కొంచెం బాగా కష్టపడి ఆటోమేటిక్ అందరూ కష్టాలు సింపుల్ గా అవచ్చు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే. ఆ విజన్ చూస్తే ఆటోమేటిక్ అందరూ 100% సక్సెస్ అవుతారు సార్ ప్రజెంట్ అందరూ. తర్వాత నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటాను సార్ ప్రజెంట్. శివశంకర్ సార్ అవునా? అవును సార్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే, 7 లక్ష్మీ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకో. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ నా పేరు లక్ష్మీ కుమారి, రెండచింతల మండలం జట్టిపాలెం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే మేడం. ఓకే సార్, ఈ రోజు సార్ చెప్పిన సెక్షన్ చాలా బాగా అర్థమైంది సార్. మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత సార్ అయిన మోటివేషన్స్ మొత్తం మనకు చెప్పగలిగారు సార్. ఒక దేవుడికే కష్టాలు వచ్చినప్పుడు మనుషులు మనం ఎంత సార్ చేయాలి, మనుషులు దేవుడి కన్నా మనుషులు మనం ఏ పాటికి సరిపోమని బాగా క్లియర్ గా చెప్పారు సార్. ఏదైనా నమ్మకం, బిలీవ్ చేయాలి, చేస్తేనే నాకేంటి నేను ఇది చేయగలను, చేయాలని బాగా చెప్పారు సార్ వివరంగా. అంతేకాకుండా జాబ్ చేస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా అన్నారు సార్. జాబ్ చేసినా కష్టాలు ఉంటాయి, బిజినెస్ మనకు నచ్చి ఇందులోకి వచ్చినంత వరకు బలవంతంగా వచ్చినా ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో 3 జనరేషన్ కి ఇన్కమ్ ఉందని చెప్పేసి మనం నిలబడ్డప్పుడు మనకి వస్తుంటాయి సార్ కష్టాలు అనేవి అని కూడా మనం నిలబడాలి, తట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మైండ్ సెట్ సార్, మన మైండ్ సెట్ ఏదైనా సరే చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే ఉంటది, పెద్దగా బిలీవ్ చేయగలిగితే పెద్దగా వస్తుందని సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్. నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఏదైనా మన మైండ్ సెట్ మార్చుకొని మనం నిలబడి కష్టమైనా సరే నిలబడి వర్క్ చేసుకోగలిగితే సక్సెస్ వస్తుందని సార్ క్లియర్ గా అర్థమైంది సార్. ఇంకా మేడం గారు చెప్పిన షాంపూ సార్, షాంపూ గురించి కూడా చాలా అర్థమైంది సార్. డైలీ కేర్ షాంపూ నేను వాడతాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 055 చంద్రకళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ వచ్చేసి చంద్రకళ రాజశేఖర్ సార్. మేడం వాయిస్ కొంచెం పెంచండి మేడం. ఈరోజు పుల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. అందులో మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎదుటి వాళ్ళను వేలెత్తి చూపడం తప్పు సార్, అది బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి సార్, మనం ఎంత పిండి పెడితే అంతే రొట్టేస్తారు. అలాగే మనం ఎక్కువ కష్టపడి ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళి నలుగురికి చెప్పి చేస్తే ఇందులో మనకు డబ్బులు వస్తాయి సార్. నాకు ఇది బాగా కనెక్ట్ అయింది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మేడం ఎక్కడి నుంచి? సార్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్, కొత్తకోట మండల్, చెర్లపల్లి డిస్ట్రిక్ట్ సార్. కొత్తకోట మహబూబ్ నగర్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో బ్రాండ్ కి ఒక్కలే భవాని మేడం లాస్ట్ ఫైనల్. ఓకే భవాని మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ యశ్వత్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తుమ్మలపేట మండలం సార్. మాది మా అప్లైనర్ వచ్చి నిరంజన్ సార్. పుల్లయ్య సారు దేవుడు అంతటి వాడికే కష్టాలు ఉన్నాయి, మనకెంత మనం ఎదుర్కొని నిలబడితే మన మైండ్ సెట్ మార్చుకొని నిలబడాలని బాగుంది సార్. చాలా బాగా చెప్పింది సార్. మేము కూడా మైండ్ సెట్ మార్చుకొని నడవాలని నేర్చుకుంటున్నాం సార్. మార్చుకుంటాం సార్ నా మైండ్ సెట్. చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. హోస్ట్ నాకు పంపించేసి రమారావు సార్. ఓకే సార్, టైం అవుతున్నాలే 6:14. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ 167 మెంబర్స్ ఉన్నారు, 152కి వచ్చారు అంటే ఒక 15 మంది వెళ్ళిపోయారు. ఏంటంటే వినే ఓపిక కూడా లేదు. మనం ఇక్కడ చాలా అబ్జర్వేషన్ చేసేది ఏంటంటే వెస్టైలో డబ్బులు ఎందుకు వస్తలేవు అంటే సొంతం తెలివి వాడుతున్నారు. ఏంది? సొంతం తెలివి వాడుతున్నారు. కానీ ఇక్కడ మన సొంతం తెలివి వాడితే మన బతుకులు ఎక్కడ ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోరు. 10,000, 15,000, 20,000 మనం సొంతం తెలివి వాడితే. కానీ ఇక్కడ అప్లైనర్ల తెలివి వాడుకొని కంపెనీ సిస్టానికి ఫాలో అయితే ఇలా లక్షలు సంపాదిస్తున్నారు. ఆ ఒక్కటే తేడా. అంటే ఇలా లక్షలు సంపాదించేటోళ్ళు ఏం చేస్తున్నారు, అవతల వాళ్ళు చెప్పింది వింటున్నారు. ఇవాళ వెస్టైలో ఫెయిల్ అవుతున్నావు, నాకు డబ్బులు వస్తలేవు అనేటోడు ఎవడంటే సొంతం తెలివి వినియోగించేటోడే. నాకు మస్తు తెలివి ఉందంటే ఏం తెలివి ఉంది నీకు? 10-20 వేలు సంపాదించే తెలివే. 50,000 సంపాదిస్తున్నావు అంటే సరిపో నీకు కొంచెం తెలివి ఉంది అనుకోవచ్చు. 1,00,000 సంపాదించడం అంటే ఇంకెక్కువ ఉంది అనుకోవచ్చు. కానీ 20,000 సంపాదలేకపోయినాం కదా బయట సమాజంలో 20,000 సంపాదలేకపోయినాం అంటే నీ తెలివి ఎంత? 20,000కు పనికిరాదని నీ తెలివి 20,000కు పనికిరాదు. నా తెలివి 30,000కు పనికిరాలే. మా పుల్లయ్య సార్ తెలివి 37,000కు పనికిరాలే. కానీ ఇలా 37,000 సంపాదించడైనా 1,00,000 పైబడి సంపాదిస్తుండు కదా. అప్లైనర్లు చెప్పింది ఈయన నేర్చుకొని సంపాదిస్తున్నాడు వెస్టైజ్ సిస్టానికి తలొంచి. ఇవాళ నేను 30,000 గొరగని ఇవాళ నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నా కారణం ఏంది? నా తెలివా? నాకు అంత తెలివి ఉందా? నాకు తెలివి లేదనే చెప్తాను. నేను డైరెక్ట్ 1000 మందిలో కూడా చెప్తాను. ఏంటంటే నాకు తెలివి లేదు. నా తెలివి ఎంత? 30,000 వరకే నా తెలివి. కానీ ఇలా నా తెలివి నాకు పనికిరాదు. ఇది అప్లైనర్ల బిజినెస్. వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు చెప్పింది కాపీ కొట్టాలి,
వెస్టేజ్ సిస్టమ్ ఉంది, రోడ్ వేసి పెట్టింది, దాని మీద నడవండి అని చెప్పింది అంతే. దాని మీద నడవండి అని చెప్పింది అంతే. దాని మీద అప్లైనర్ల సలహాలు సూచనలు తీసుకొని ఆ రోడ్డు మీద నడుస్తున్నా అంతే నేను. అలా తెలివి వాడుకున్నందుకు ఇలా నెలకు ఒక 5 లక్షలు తీసుకునే స్థాయికి ఎదిగిన. అదే నా తెలివి వినియోగిస్తే అదే 30,000 కన్నా అక్కడనే ఆగిపోయేటుంది. మరి ఎక్కడుంటారో ఒక్కసారి అర్థం చేసుకోరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే భూమి గుండ్రంగా ఉంటుంది అనేది నిజం. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది నిజం. దేవుడు పుట్టుక మన చేతులు లేదు, సావు మన చేతులు లేదు, రెండు ఆయన చేతిలో పెట్టిండు. ఆయన చేతుల్లోనే ఉంది. నైట్ జూమ్ లో కూడా చెప్పిన, మీరు ఎవరు రాళ్ళు, అందుకే ఛాంపియన్ గ్రూప్ లో కూడా వదలలే. నాకు అంత మైండ్ మీద బాగా ఇబ్బంది అవుతుంది నాకు. దయచేసి మీరు పొద్దుగాల మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. రాత్రి ఇబ్రాహీంపట్నం పాండు సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్తే 8 గంటల 5 నిమిషాలకు 500 మంది వెళ్ళిపోయారు. 8 గంటలు అంటే 8 గంటల 5 నిమిషాలకు 500 మంది నిండిపోయారు. తర్వాత కొట్టుకున్న గిల్ల కొట్టుకున్న అల్లా నాట్ అలౌడ్ 500 మంది అయిపోయిన తర్వాత. కానీ మనం ఇవాళ 10 నెలలు అవుతుంది, దాన్ని 500 మంది కాదు కదా 300 మందిని దాటియలేకపోతున్నాం. అంటే మన మైండ్ ఏడబెట్టుకొని పని చేస్తున్నాం. మన తెలివిని ఏమో ఉపయోగిస్తున్నాం. అందుకే అలా పుల్లన్న చెప్పింది అదే, మనం వైట్ పేపర్ లాంటి వాళ్ళం. నీకు వైట్ పేపర్ ఇచ్చి భూమి మీదకి పంపించింది దేవుడు, దాని మీద ఏం రాసుకొచ్చుకుంటావు రాసుకోరా నాయనా అని. చూస్తాడు నీకు వేస్ట్ రా, నీకు జీవితాన్ని ఇచ్చింది కూడా దండగేరా, నువ్వు మారుతావు అనుకున్నా నువ్వు మారట్లేదురా, నువ్వు భూమి మీద బతికి దండగా భూమికి భారం, నువ్వు పోతేనన్నా నీ పిల్లలన్నా బాగుపడతారు వాళ్ళ తెలివితోటి, నువ్వు సపోర్ట్ రారా అని తీసుకుపోతాడు. ఓ యాక్సిడెంట్ రూపంలో, ఆత్మహత్య రూపంలో, ఏదో రూపంలో నేను భూమి మీద లేకుండా చేస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది పొద్దుగాల ఈరోజు శనివారం ఎందుకు చెప్తున్నా అంటే నీ మైండ్ సెట్ నీ చేతిలో పెట్టిండు. నువ్వు బాగుపడరా నాయన అని ఎంటీ పేపర్ ఇచ్చిండు, అవకాశం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు నీకు. అన్ని ఇచ్చి కూడా బాగుపడరా అంటే నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు అని చెప్పేసి నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇలా చూడండి, స్టార్ అండ్ డైమండ్లు ఎంతమంది వచ్చారు ఒక్కసారి. 40,000 50,000 తీసుకుంటాడు కూడా జూమ్ మీట్కి వచ్చినాక నాకు వస్తలేవు డబ్బులు అంటే గాడిదలారా ఏం పని చేసిరని అడుగుతాను నేనైతే. పుల్లయ్య సార్ చెప్పిండు ఇండైరెక్ట్ గా, నువ్వేం పని చేస్తున్నావు? ఇలా జీతగానివి నువ్వు జీతగానివి. నెల రోజులు పని చేస్తేనే 1వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు జీతం ఇస్తున్నాడు. జీతగానివి అని పేరు పెట్టిరాడు. ఒక రోజు కూలోనివి, ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పని చేస్తేనే వాడు 200 300 ఇస్తాడు. అది తిప్పి ఇస్తాడు. చూస్తలేమా మనం? అలాంటి బతికెందుకురా నీకు అని చెప్పేసి మంచి అవకాశం ఇస్తే కూడా 40,000 50,000 తీసుకొని కూడా ఇలా నాకు చేతన అయితే లేదని ఇళ్ళలో వంతున్నారు. మీటింగ్ ఇంటలేరు. నీకు ఎట్లొస్తుంది? రాదు కదా. ఇది నేర్చుకునే బిజినెస్, నేర్పించే బిజినెస్. అందుకే భగవంతుడు ఆలోచన శక్తి అనేది నీ ఒక్కరికే ఇచ్చిండు. ₹1,00,00,000 పెట్టిన కార్కు ఇయ్యలే, లక్షల కోట్లు పెట్టి తయారు చేసిన రాకెట్ కూడా ఇయ్యలే, దానంతలో అది ఎగరలేదు. ఒక మానవుడు పోయి దాన్ని ఆన్ చేస్తేనే కిందంగా దానికి అది మంట పెట్టుకొని పైకి పోతుంది. అంటే ఆ మంటను కూడా మన మానవుడే తయారు చేసిండు. కానీ మరి నువ్వెందుకు పెట్టుకోలేవు మంట? నీ జీవితం ఏముంది? ఇప్పుడు ఇవాళ శనివారం, ఇప్పుడు ఒక 2,000 ఖర్చు పెట్టగలుగుతావా? రేపు ఆదివారం నాడు కిలో మటన్ తెచ్చుకొని తినగలుగుతున్నావా? ఒక చుట్టం వస్తే తృప్తిగా వాడిని సంతృప్తి పరచగలుగుతున్నావా? ఏం చేస్తున్నావు? వీడు ఎందుకు వచ్చిండ్రా నా ఇంటికి అనుకుంటున్నావు మనసులో. పైకేమో నా చుట్టం వచ్చిందని ఫీల్ అవుతుంది. అంటే ఏది కూడా నువ్వు సాధించలేకపోతున్నావు ఇక్కడ. ఆ భగవంతుడేమో నీకు అన్నిచ్చి పంపించిండు, అన్నిచ్చి వైట్ పేపర్ ఇచ్చిండు, నీకేం కావాలో రాసుకొని అవన్నీ ఎంజాయ్ చేసిరారా అని. అందుకే మన పాయింట్ మాకు ఒకటే అర్థమైంది, పుట్టుక అనేది నిజం, సావు అనేది నిజం. పుట్టుక అనేది నిజం, సావు అనేది నిజం. భూమి గుండ్రంగా ఉంటున్నది నిజం. వీటిని ఎవ్వరు మార్చలేరు. ఈ 2 విషయాలని ఎవ్వడు మార్చలేడట. అది మార్చుకునేది నీ చేతిలో ఉంది. ఒక మనిషిగా నిన్ను మార్చుకునేది నీ చేతిలో ఉంది. ఏది మార్చలేడట ఎవ్వడు కూడా. అందుకే నీ జీవితం అనేది, నీ ఆలోచన శక్తి నీ చేతిలో ఉంది. దాన్ని ఎట్లా మార్చుకుంటే అట్లా. దాన్ని ఎట్లా మార్చుకుంటావు నీ చేతిలో పెట్టిండు భగవంతుడిగా. ఆ 3 రోజుల మైసూర్ ట్రైనింగ్ లో మైండ్ దొబ్బేసిందండి మాకు. ఇంత మంచిగా అసలు సుబ్బయ్య సార్ని చూడడము వస్తే ఏమో అనుకుంటున్నాం మనం, చీప్ గా చూస్తున్నాం ఆయన. కానీ ఆడికి పోతే దుమ్ము దులిపితే మా మైండ్ పెట్టిన దుమ్మంతా వెళ్ళిపోయింది. వచ్చారు 15 మంది వచ్చారు మన టీంలో, 15 మంది. కానీ వాళ్ళ మైండ్ పట్టిందంతా వెళ్ళిపోయింది. మేము రాకుంటే మా జీవితం ఉండేది కాదు సార్ అంటున్నారు.
అవే వచ్చి మేము ఈడ చెప్తుంటే మీకేం అర్థం కావట్లా. పైసలు పెట్టుకొని నేర్చుకున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది దాని విలువ ఏందనేది. ఈడ పుణ్యానికి చెప్తున్నాం కదా, మీకు అర్థం కావట్లా. కొత్త వాళ్ళు వచ్చేమో మాకు సబ్జెక్ట్ కావాలి సార్, మా జీవితాలు మార్చుకుంటాం సార్ అంటారు. 40,000-50,000 సంపాదించిన వాళ్ళేమో మా చెద్దరు కప్పుకొని పంతురు. లాస్ట్కి వచ్చేసరికి అప్లైనర్లకు బదనాం చేస్తున్నారు. ఆ భగవంతుడు పెట్టి నీ రాత నీ చేతిలో ఉందిరా. నువ్వు కన్న తల్లిదండ్రిని గాని, పిల్లనిచ్చిన అత్తమామను గాని, ఎవరిని కూడా నువ్వు అనే అర్హత లేదు. ఏది అన్నా అది నువ్వే, ఏదన్నా నీకు నువ్వే అది అనుకునేది. ఎవరిని అనే అర్హత నీకు లేదు. పుట్టిన నువ్వు కన్న పిల్లల్ని కూడా తిట్టే అర్హత నీకు లేదు. కన్న తల్లిదండ్రులు నువ్వు భూమి మీదకి ఎప్పుడైతే వచ్చినావో ఎట్లా వచ్చినావో నీ ఎవరు తీసుకొచ్చిరో వాళ్ళని అనే అర్హత లేదు. అందుకే అన్ని అవకాశాలు ఇచ్చే పంపించిండు. దాన్ని తెలుసుకోరా నాయన అంటుండు. మనకేమో నాకు అన్నీ తెలుసులే అంటే బోర్ల బొక్కలు పడుకొని తిరుగుతున్నాం, మూతిపంట రాలగొట్టుకుంటుంది. అందుకే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నువ్వు ఎంత నేర్చుకుంటే అంత ఉంది. ఇలా కొత్త కొత్త వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కొత్త వాళ్ళు ఇవాళ 20,000-30,000 సంపాదించేటోళ్ళు హైదరాబాద్ లో. ఆ సుధా మేడం అంటోళ్ళు ఇంకోళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఏదో పని బ్యూటిషియన్ చేసుకుంటూ ఇంకోటి చేసుకుంటూ 20,000-30,000 సంపాదించేటోళ్ళు, 1,00,000 సంపాదించేటోళ్ళు ఇలా వెస్టీలకు వస్తున్నారు. రాత్రి ఒకసారి 10th పేపర్ బోర్డ్ ఎగ్జామ్ కి చైర్మన్ మనకు మొన్న బొబ్బయ్యరెడ్డి నాగిరెడ్డి ఫంక్షన్ హాల్లో కూడా హైత్ నగర్ లో మాట్లాడిండు ఆ సార్. రాత్ర ఫీడ్బ్యాక్ ఆ సార్ మాట్లాడి, సార్ మేము ఒక్కటేసారి చూసినా గానీ ఇంట్లానే అనుకోలేదు సార్ అని చెప్తున్నాడు. ఎందుకంటే మన ఇంటి వాళ్ళు మన విలువ మన ఇంటి వాళ్ళకి తెలియదు కదా. రోజు లేపి 3 ఏళ్ళకెళ్ళి లేపి బాగుపడండి అని చెప్తే మీకు అర్థం కాదు. అందుకే ఈ రోజుకి నేను కూడా డెసిషన్ తీసుకున్నా. ఛాంపియన్ గ్రూప్ లో ఒక్క దాంట్లో కాదు, వదిలిపడేస్తా అన్నిట్లల్లా. లాస్ట్ కు మీకు ఇళ్ళ రావడానికి కూడా అవకాశం దొరకదు. ఎవరైతే బాగుపడతా అనుకుంటారో వాళ్ళే ముందలా జాయిన్ అవుతారు, టైం జాయిన్ అవుతారు, దొరుకుతుంది. లేదు తర్వాత గిల్ల కొట్టుకున్నా మీకు దొరకదు. అప్పుడు తెలుస్తుంది ఈ ఛాంపియన్ గ్రూప్ విలువ ఏందో. రమేష్ సార్ విలువ అంటలేను, గుర్తుపెట్టుకుని ఈ ఛాంపియన్ గ్రూప్ విలువ. ఈ కర్ణాటకలో కూడా మన ఛాంపియన్ గ్రూప్ కి సుబ్బయ్య సార్ ఎంత దూరం తిరుగుతున్నా అంత దూరాన్ని కూడా మన ఛాంపియన్ గ్రూప్ కి వాల్యూ ఉంది. అది గుర్తుపెట్టుకోరు. ఛాంపియన్ అంటేనే నీతి నిజాయితీ విలువలతో కూడుకున్నది గ్రూప్ మనది. ఆ గ్రూప్ లో నువ్వు ఉన్నావు. మనస వాచ కర్మన ఎల్లాగా చెప్పిండు. నువ్వు ఎవ్వని భయపడకు, ఆ పంచభూతాలకు భయపడు చెప్పిండు కదా పుల్లయ్య సార్. అవి ఏడుంటాయి అంటే నీ అంతరాత్మలనే ఉంటాయి. నీ అంతరాత్మకే భయపడు, ఎవ్వనికి భయపడకు. రమేష్ సార్ ఎవ్వని భయపడాడు, మీరు కూడా ఎవ్వని భయపడొద్దనే చెప్తున్నా. నాకు కాదు కదా, ఆ పంచభూతాలకు, నీ అంతరాత్మకు. నువ్వు కట్టుకున్న నీ భార్యకు భయపడు, నువ్వు కట్టుకున్న నీ భర్తకు భయపడు, నువ్వు భూమి మీద తీసుకొచ్చిన పిల్లలకు భయపడు. అంతే. అంటే నీ అంతరాత్మ భయపడితే వీళ్ళకి 100% భయపడతావు. అందుకే ఆ తెల్ల పేపర్ ఇచ్చిండు. పుట్టుక నీ చేతులు లేదు, సావు నీ చేతులు లేదు, కానీ పుట్టినాడే నీకు వైట్ పేపర్ ఇచ్చి తోలిండు భూమి మీదకి. దాన్ని ఎట్లా మలుచుకుంటావో నీ చేతిలో ఉంది. అది నువ్వు అర్థం చేసుకో, దయచేసి అర్థం చేసుకో అని చెప్తున్నాం. ఇంత పెద్దోళ్ళం, మీకంటే పెద్దోళ్ళం మేము, చిన్నపిల్లలు ఏం కాదు. ఈడ ఒక దిక్కే చూస్తారు మమ్మల్ని, నన్ను మా పుల్లయ్య సార్ని. రెండో దిక్కు చూడకరి. చూస్తే ఇక ఎవరేం ఇబ్బంది ఏం లేదు. మా ట్రైన్ వెళ్ళిపోతుంది, ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు. ఏం బతిలాడాల్సిన పని ఏం లేదు. ఈడ బతిలాడుతున్నాం ఏంటంటే మా ఓపికను టెస్ట్ చేస్తున్నారు. మీరు చాలా మంది చెప్తున్నా, మా ఓపికను టెస్ట్ చేస్తున్నారు. నేను ఛాంపియన్ గ్రూప్ లో రిమూవ్ మొదలు పెడితే ఎంతో మంది వెళ్ళిపోతారు. కానీ ఆ పాపం నాకు వద్దు. ఏంటంటే ఎవరు ఏ పుణ్యాన్ని చేసుకురో వచ్చి ఛాంపియన్ గ్రూప్ లో పడ్డారు. విలువ ఇచ్చినప్పుడు కాపాడుకున్నాడు గొప్పోడు అవుతాడు, విలువ ఇస్తే కాపాడుకున్నాడు గొప్పోడు అవుతాడు. ఆ విలువని పక్కకు పెడితే పిచ్చోడు అవుతాడు. పిచ్చోడి చేతిలో రాయంటారు కదా, పిచ్చోడు అవుతాడు. ఆ పాపం నాకు వద్దని అనుకుంటున్నా అంతే. ఆ ఒక్క విషయాన్ని కట్టుబడి ఉండే రిమూవ్ చేస్తలేను. లేకపోతే ఇల్లు ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళని కానీ అటెండ్ కాని వాళ్ళని కానీ ఎంతో మందిని రిమూవ్ చేస్తారు ఛాంపియన్ గ్రూప్కి వెళ్ళి. కానీ ఆ పుట్టుక భగవంతుడు ఇచ్చిండు, సావు భగవంతుడు తీసుకోవచ్చును. మధ్యన నా చేతులు ఎందుకండి, నాకు ఆ పాపం ఎందుకని ఆగుతున్నా అంతే. ఏంటంటే కాస్త ఆధ్యాత్మికం తెలిసినోని కాబట్టి. అందుకే నన్ను టెస్ట్ చేయకండి దయచేసి చెప్తున్నా. ఏంటంటే నాకేమి ఇస్తారో మీకు అదే వస్తుంది 100% చెప్తున్నా. ఆల్రెడీ వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నా. కనీసం కొంతమంది స్టార్ అండ్ డైమండ్ క్వాలిఫై అవుతలేరు. నేను ఫోన్ చేసి ఎత్తలేరు. ఎత్తకపోతే ఓడి లాస్ అవుతుండే, నేను లాస్ అవుతున్నానా? ఆ పిచ్చోళ్ళకి అది అర్థం కావట్లా. నేను ఏడగూస్తుందండి, నాకు వచ్చే డబ్బు ఆగుతుందా? కావుతో లచ్చ తగ్గింది, నాకేమైనా అవుతుందా? ఇబ్బంది ఏం లేదు నాకు. కానీ నువ్వు క్వాలిఫై కాకపోతే నీకు అసలు రూపాయి బిల్లు రాదు కదా. ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఇవి చిన్న విషయాలు, చిన్న విషయాలే పెద్ద సక్సెస్ ఉంది ఇక్కడ. ఆ చిన్న విషయాలు ఈగో తీసేసుకోరు. నీ ఈగో దేనికి పనికిరాదు ఇక్కడ. మీకంటే ఎక్కువ టన్నులు ఉంది ఈగో. మేము మార్కెటింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళం, మాకు చాలా ఉంటది, టన్నుల లెక్క ఉంటది ఈగో.
కానీ అలా వెస్టేజ్లోకి వచ్చినాక మూసుకొని బతుకుతున్నాం. 100% నేను చెప్తున్నా, మూసుకొని. వద్దు, ఎవరినేమనొద్దు. ఇది వెస్టేజ్ అంటే ఒక రిలేషన్షిప్ బిజినెస్. ఎంత రిలేషన్ పెంచుకుంటే అంత అని చెప్పేసి అట్లా చాలా మంది ఇలా ఎంతమంది విన్నారు. ఫీడ్బ్యాక్ ఇస్తుంటే రమేష్ సార్ని అసలు చూడలేదు సార్ ఇట్లాంటి సబ్జెక్ట్ ఉందని. రమేష్ సార్ని ఒక దిక్కే చూస్తున్నాం కానీ ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు అది ఇదని చూస్తున్నాం కానీ ఈ లోపల ఇంత కషి కానీ ఇవన్నీ ఉన్నాయి తెలియదు సార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. 20-25 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నైట్. 5 అంటే వద్దు, 5 కాదు, రావాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కువ మందిని తీసుకున్నాం. ఎందుకంటే ఎవరి నోట్లకి ఏ మాట వెళ్తుందో తెలియదు. వాళ్ళకి ఆ మాట ఒక్క మాట కనెక్ట్ అయినా లైఫ్లు మారుతాయి అనే ఉద్దేశంతో 20-25 మంది ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పిన. నేను బిజీగా ఉంటా అంటే నేను నైట్ టైం బిజీ ఉంటాను, తొక్కలో బిజీ. 9కి తిని తొంగడమే కదా, అది బిజీ. ఆ టైంలో ఏమన్నా ఎందుకంటే ఎందుకు నేర్పుతున్నాం అనేది అర్థం చేసుకోండి మీరు. అంటే ఏదో ఉంటుందిగా ఇంటోని విలువ ఇంటోని తెలియదు ఎప్పుడు కూడా, అది 100%. ఇంటోడు లక్షలు సంపాదించినా అవతలోనికి ఏముందిరా అన్నట్టుంటది. అదే బయట తెలుస్తుంది విలువ ఏందో. ఇలా మన ఇంటి పక్క కూడా హైదరాబాద్ లో 1,00,000 రూపాయలు సంపాదిస్తే వాడు ఊళ్ళోకి వస్తే ఎంత విలువ ఇస్తారు చూస్తుండ్రా. మన ఊర్లోకి వస్తారు కదా పండుగలకు, పబ్బాలకు, ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఎట్లా చూస్తున్నాం మనం. 1,00,000 రూపాయలు సంపాదించేటోడిని ఓ ఆకాశంలో చూస్తున్నాం. అదే మన ఇంటి వాడు సంపాదిస్తే మా అన్న మా తమ్ముడే ఏముందిరా మామూలు ముంచి ఆడు సంపాదిస్తుండు అని మనవాడు చెప్పుకుంటాడు. కానీ అవతలోడు వస్తేనేమో భుజాల మీద ఎక్కించుకుంటాడు. ఏడ ఉంది, నీ చూపులో ఉంది. అది ఏదున్నా నీ చూపులనే ఉంది. నువ్వు మంచి చూస్తే మంచి వస్తుంది, చెడు చూస్తే చెడే వస్తుంది. అందుకే ఇక్కడ మంచిని చూడమంటుంది వెస్టేజ్ కంపెనీ. మంచిని చూడండి అంటుంది అంతే. గుడ్ మోర్ ఎర్నింగ్, మంచిని ఎక్కువ సంపాదిస్తూ ఉండండి అంటుంది. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. 160 మంది వస్తున్నారు, ఎందుకు పెరుగుతలేరు? నేను ఎందుకు ఒక ఇద్దరిని తయారు చేసుకోలేకపోతున్నా అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు? దానికి నీ అప్లైనర్లను అడుగుతున్నావా? ఎందుకంటే నాకు నేనే మోనార్కుని, నేను నా అప్లైనర్ని అడిగేది ఆయనకి ఏమి ఎరక. ఓ ఐడి ఇస్తే ఇవ్వచ్చు, ఆ ఐడి విలువ నీకు ఇవాళ తెలియదు. నెలకు నీ అకౌంట్ 1,00,000 రూపాయలు పడతాయి చూసిరా, 2 లక్షలు పడతాయి చూసిరా, 3 లక్షలు పడతాయి చూసిరా, ఒక 4 లక్షలు పడతాయి చూసిరా. అప్పుడు తెలుసది ఆ ఐడి విలువ ఏందో. మాకు తెలుసది ఇవాళ మా భిక్షం సార్ ఐడి ఇచ్చినందుకు ఇలా నా అకౌంట్లో 5 లక్షలు పడుతున్నాయి. ఆయన ఐడి ఇచ్చిన పుణ్యానికి. ఆయన ఐడి ఇవ్వకపోతే నా బతికేంది ఇవాళ? ఏడ ఉండాల్సిన నా బతుకు 20-25 వేల కాడ గిల్ల కొట్టుకొని చచ్చిపెట్టాను నేను. ఆ బానిస బతుకు వెళ్ళాక అనుకున్నాను జీతగాని బతుకు బతికేటోను. కానీ ఇలా రాజు మంత్రి, నేనే రాజు నేనే మంత్రి. ఒక 2 సంవత్సరాలు సైనికుని లెక్క పనిచేసిన అని చెప్తుంది. ఒక 2 సంవత్సరాలు సైనికుని లెక్క పనిచేస్తే తరతరాలు మనం రాజు లెక్క బతకొచ్చు. ఎందుకు పని చేయలేకపోతున్నావు సైనికుని లెక్క? ఓని కాడ బానిస బతుకు బతికినావు కదా, ఓని కాడ కూలి బతుకు బతికినావు కదా, మరి ఈడ ఎందుకు ఒక సైనికుని లెక్క 2 ఏళ్ళు కష్టపడలేకపోతున్నావు? నీ మైండ్ ఎందుకు దొబ్బుతుంది? నీ మైండ్ ఎందుకు అక్కడిక్కడ తిరుగుతుంది? అవతల మీద అపనిందలు ఎందుకు వేస్తారు? మా అప్లైనర్ వాళ్ళ పైసలు వస్తలేవు, మా అప్లైనర్ ఇప్పిస్తలేడని ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు కష్టపడితే కదా, నువ్వు కష్టపడితే నీకు వస్తుంది 100%. నువ్వు కష్టపడకపోతే నీకు రాదు. ఇది 200%. అందుకే కష్టే ఫలి అన్నారు. ఎవడు కష్టపడతాడు వాడు ఫలితాన్ని అనుభవిస్తాడు, ఎవడు కష్టపడాడో వాడు ఫలితాన్ని అనుభవించలేడు. సింపుల్ లాజిక్ అంతే, ఏం లేదు. ఇలా రోజు నువ్వు కూలి పని చేస్తేనే సాయంత్రం డబ్బులు ఇస్తాడు. నెల రోజులు జీతానికి పోతేనే, జాబ్ చేస్తేనే 5 తారీఖు 10 తారీఖు జీతం ఇస్తాడు. నువ్వు అది పోను కానీ నాకు డబ్బులు కావాలంటే ఓడిస్తాడు. మరి ఆడయ్యండి ఈడెందుకు ఇస్తారు? అందుకే దయచేసి అర్థం చేసుకోరు. ఇలా మంచి మాటలు చెప్పాడు మా పుల్లయ్య సారు, వాయిస్ ఆఫ్ ద లీడర్. మంచి మాటలు చెప్పాడు, అవి అర్థం చేసుకోండి, గుండెలకు పంపించుకోండి అంతే, వేరే ఏం లేదు. ఆ చిన్న పదాలే పెద్ద సక్సెస్ అని చెప్తా, పెద్ద మార్పు. అందుకే నిన్ను ఎవ్వడు మార్చడు, ఆ చిన్న పదాలే నిన్ను మారుస్తాయి. ఎంత పెద్దగా అంటే ఒక 10 లక్షలు సంపాదించే మార్పు వస్తుంది, ఒక 5 లక్షలు 10 లక్షలు, ఇలా 1,70,00,000 సంపాదించే మార్పు వచ్చింది. సిద్ధార్థ్ సింగ్ కి 1,70,00,000 సంపాదించే మార్పు వచ్చింది. మరి అదే మార్పు నీకెందుకు రాకూడదు? మనసా వాచ కర్మన. ఎస్, నాకు మంచి అవకాశం వచ్చింది. నేను నా తరాల ముచ్చట దేవుడు ఎరుగు. ఇప్పుడున్న పిల్లల జీవితాన్ని మార్చు. తరాల ముచ్చట వాళ్ళు మారుస్తారులే కానీ ఓడి చూడబోతుండు. మనం మా తాత ముత్తాతలను తలుచుకుంటున్నామా? వాళ్ళు మనల్ని తలుచుకోను. కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది. వాళ్ళు సంపాదలేదని మనం తలుచుకోవట్లేము, మనం సంపాదిస్తే వాళ్ళు తలుచుకుంటారు. ఇదే మార్పు కావాలి మనకి. నీ కాడనే మార్పు, నీ తలకాయలు. నువ్వు ఎట్లా రేపు నా బతుకు ఇదేరా అనే ఆలోచన నీకు వస్తే, ఇలా నీ తాత నేను తలుచుకుంటలేవు కదా, నీ తాత ముత్తాతను తలుచుకుంటున్నావా? తలుచుకోవట్లే, ఎందుకంటే వాళ్ళు సంపాదలే. కానీ అదే పరిస్థితి నీకు రావద్దు అనుకుంటే
నీవు ఇవాళ మారు. ఈ రోజుకి వెళ్ళైనా నువ్వు మారి ఎస్ మంచి అవకాశం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు నేను సైనికుని లెక్క పనిచేస్తా, ఎస్ తర్వాత నేనే రాజు అయితా, నా తరతరాలు నన్ను తలుచుకుంటారు అనే మార్పు ఏదైతే తెల్ల పేపర్ ఉందో దాని మీద రాసుకో. ఇయ్యాల ఎస్ నేను ఇయ్యాలకెళ్ళి మారుతున్నా అని రాసుకో. నీ అప్లైనర్ని అడుగు ఏం చేయాలి సార్ అని, ఆయన చెప్తాడు, ఫాలోగా అంతే, వేరే ఏం లేదు. ఇక్కడ ఎస్టే సిస్టంలో ఏం లేదు, చెప్పింది చేయడమే మన పని, కూర్చుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని నాకే తెలివి ఉంది నేనే పోతా అంటే ఎన్నాళ్ళు చేస్తావు సైనికుని లెక్క? సైనికులు లెక్క చేసే బిజినెస్ కాదు ఇది, రాజు లెక్క చేసుకునే బిజినెస్ మనది. సైనికులు లెక్క చేస్తే జీతగానివే, జీతం చేస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా అన్నాడు కదా, దాని గురించి ఇదంతా చెప్తున్నాం. 2 సంవత్సరాలు సైనికులు లెక్క చేస్తే రాజు అవుతాం, లేదు నేనే రాజుని ఫస్ట్ అనుకుంటే సైనికులు లెక్క పని చేయాల్సిందే. చూడండి ఈయనే చేంజింగ్ ఉంది. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఈ రోజుకెళ్ళైనా మార్చుకొని ఎస్ నేను మారుతున్నా సార్ అని అనేటోళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజుకెళ్ళైనా నేను మారి నా జీవితాన్ని మార్చుకుంటా సార్, మా అప్లైనర్లను ఫాలో అవుతా సార్, ఎవరైతే ఐడి ఇచ్చిరో వాళ్ళతోటి మంచి రిలేషన్షిప్ ఉంటా సార్. ఒక్కసారి అర్థం చేసుకోండి, నేను వెతుక్కుంటూ వచ్చింది నీ అప్లైనర్. ఇవాళ ఒక 30,000 40,000 50,000 రాగానే కండ్లకు కొవ్వు వచ్చింది, ఒక్కొక్కరికి కండ్లకు పత్రికలు వచ్చినట్టు పచ్చగా కనబడుతుంది. మరి అయ్యాల ఆయనే ఐడి ఇవ్వకపోతే నీ బతికెక్కడది? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోరు, మీకు మీరు క్వశ్చన్ చేసుకోరు. నీ అప్లైనర్ నీకు ఐడి ఇవ్వకపోతే ఇవాళ నీకు 30,000 40,000 సంపాదించే అవకాశం ఎక్కడిది? నువ్వు ఇవాళ 40,000 నేను 5 లక్షలు సంపాదిస్తున్నంటే మా భిక్షం సార్ నాగరాజ్ సార్ నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకే కదా, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని ఐడి ఇచ్చినందుకే కదా నాకు ఇవాళ ఈ సుఖం వచ్చింది. నేను వాళ్ళకు విలువ ఇవ్వకపోతే, ఆ కృతజ్ఞత భావం నాకు లేకపోతే పైన దేవుడు కుట్టడా? నీచ నికృష్టుడా చండాలుడా నీకు ఎక్కడదరా ఈ బతుకు? నీకు దేవుని లెక్క అని నేను పంపిస్తే నన్ను చూడలేవని నా దూత నీకు పంపిస్తే నీకు ఇంత కృతజ్ఞత భావం లేదారా అని నన్ను పాతాలని దొక్కుతాడు. పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వెస్టీలో. పైసలు రాగానే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు రాగానే అదేంది ఇదేంది నాకు గల్లెగ తీసుకొని తిరిగితే పాతాలని దొక్కిపడి దింగదారు భగవంతుడు. ఇక్కడ మన పరిస్థితులు కూడా గట్లనే ఉంటాయి. అందుకే కృతజ్ఞత భావం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. 144 మందిలో 51 మందే హ్యాండ్ రైజ్ చేసి నేను మారుతాను, మిగతా వాళ్ళంతా ఎటువైరు? రోజు మాట్లాడేటోళ్ళే కనబడుతున్నారు ఇక్కడ కంటికి. అంతే, మన బిజీలో మనం ఉంటాం. ఎవడు మొత్తుకుంటే మాకేంది, ఎవడు ఎటు పోతే మాకేంది, నీ అమ్మ నోరు ఉందని వాళ్ళే మొత్తుకుంటారు. పోనీ ఇదే మన ఆలోచన విధానం. దయచేసి అది మార్చండి, దయచేసి అది మార్చండి. 59 60 మంది చాలా మంది రోజు మాట్లాడేటోళ్ళే హ్యాండ్ రైజ్ చేయట్లా. ఎందుకంటే మన జీవితాన్ని మనం మార్చుకుందాం, మన వైట్ పేపర్ ని మనం దాని మీద మన కోరికలు రాసుకొని దాన్ని నెరవేర్చుకుందామండి. అందుకే మంచి అవకాశం వచ్చింది మనకి. దయచేసి అర్థం చేసుకోండి. అప్లైనర్ల ఇంటెన్షన్, బాధపడుతున్నాం మీకు డబ్బులు రావట్లేదని మేము బాధపడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే మీరు చెప్పింది చేయట్లే, అంతే. కాపీ కొట్టట్లేదు, సొంత తెలివి ఉపయోగిస్తున్నారు. కానీ చిన్నప్పుడు అందరు కాపీ కొట్టి వచ్చిన వాళ్ళే. అక్కడ కాపీ కొడితే కట్టెలు ఎరిగినాయి, కానీ ఇక్కడ కాపీ కొడితే కట్టలు వస్తాయి, నోట్ల కట్టలు వస్తాయి. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసేస్తున్నాను. ఎంతమంది? 64. సరే, సగం మంది అయినా సంతోషపడదాం మారుతాం అంటున్నందుకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు మధ్యాహ్నం జూమ్ లింక్ పెడతామండి. ఇది మన మైసూరు ట్రిప్ మీద గురువారు చెప్పిన కొన్ని విషయాలు మారుతాం అనుకుంటోళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుకోవచ్చు. లేదు సార్ నేను కూడా ఒక 4 తీసుకొచ్చుకుంటా అంటోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు ఇక మధ్యాహ్నం నేను ఇప్పుడు చెప్తా టైం ఏదనేది. నేను 4 తీసుకొచ్చుకుంటా సార్, నేను ఒక్కరిని కాదు 4 చెప్పే బిజినెస్, నేను 4 తీసుకొచ్చుకుంటా అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఇలా జూమ్ పెడదాం. మళ్ళీ రోజు ఎందుకంటే అప్డేట్లో ఉండాలి మనం. రోజు ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంటే సబ్జెక్ట్ అనేది పోతుంది. అందుకే ఎక్కువ మందిని అటెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యాహ్నం కానీ 11 గంటలక 12 గంటలక పెడదాం. వస్తుంది ఇప్పుడు చెప్తా, నేను ఆల్రెడీ లింక్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.